హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం ఫర్ ద September 5th. సో ఈరోజు చాలా స్పెషల్ డే. అందరూ కూడా దే హ్యావ్ బీన్ హ్యావింగ్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ విషెస్. ప్రతి ఒక్కరు విష్ చేస్తూ ఉన్నారు ఫర్ ద టీచర్స్ డే అండ్ ఆల్సో మై హార్టీ విషెస్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా. అలాగే ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లోనూ టీచర్ స్టాండ్స్ ఎస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్ అనమాట. సో ప్రిపరేషన్ అయినా ఎగ్జామ్స్ అయినా దేంట్లో అయినా ఈ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. అలాగే చాలామంది యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఎవరైతే ఎఫర్ట్స్ వేసి స్టూడెంట్స్కి ఎన్లైట్ చేస్తూ వాళ్ళకి అద్భుతమైన సెటిల్మెంట్స్ కోసం, అంటే లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ అనేది యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే సాధిస్తారు. సో అలాంటి సెటిల్మెంట్స్ కోసం ఇలాంటి సపోర్ట్ ఎఫర్ట్ వేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా నా హార్టీ అండ్ హంబల్ సో కాల్డ్ టీచర్స్ డే విషెస్ అనమాట. సో అలాగే చాలా స్టూడెంట్స్ మనకు కూడా విష్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ దోస్ హావ్ బీన్ విషింగ్ మీ అండ్ ఆల్సో విషింగ్ అదర్ ఫ్యాకల్టీస్ ఆల్సో అండ్ ఆల్సో మై హార్టీ విషెస్ టు ఆల్ ద కార్తికేయ IAS Academy faculty and other IAS Academy faculty for on this great Teachers Day. So okay guys, మనం కంటెంట్లోకి వెళ్దాం. వెళ్ళడానికి ముందు మనము ఇంకా ఇంపార్టెంట్ అయిన కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అంటే మన యొక్క కార్తికేయ ఐఏఎస్ అకాడమీలో మీకోసం మనం ప్రత్యేకంగా అందిస్తున్న కోర్సెస్ గురించి తెలుసుకున్నాం. అందులో ముఖ్యంగా తీసుకున్నాం అంటే టార్గెట్ యూపీఎస్సీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే 2024లో యూపీఎస్సీని ఎలాగైనా క్రాక్ చేయాలి అని కష్టపడుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా యూస్ అయ్యే విధంగా క్వాలిటేటివ్ లెర్నింగ్ అండి. అంటే మనం ఏమందిస్తున్నామంటే చూడండి, ఒక స్టూడెంట్కి సో పర్ఫెక్ట్ గైడెన్స్ అంటే ఎలాగా, సో డైలీ అంటే ఒక స్టూడెంట్ మీద మానిటర్ చేస్తూ తన యొక్క ప్రిపరేషన్ లెవెల్ని చెక్ చేసుకుంటూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అని మానిటర్, ఒక్కొక్క స్టూడెంట్స్కి కూడా అంటే మానిటరింగ్ అంటే ప్రతి ఒక్కరి యొక్క ఒక ఇంప్రూవ్మెంట్ని క్వాలిటీని అబ్జర్వ్ చేసుకుంటూ క్వాలిటీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో సబ్జెక్ట్ చెప్తూ మీకు అద్భుతమైన లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అనేది అందిస్తున్నాం. ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ సంబంధితమైన బ్యాచెస్ అనేది స్టార్ట్ అయ్యి ఉన్నాయి, ఆల్రెడీ రన్ అవుతున్నాయి. మీరు ఇంట్రెస్ట్ అయి ఉన్నారంటే యూ కెన్ జాయిన్ ద కోర్సెస్ బికాస్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. అలాగే చాలా స్టూడెంట్స్ ఏపీ రాష్ట్రాల నుంచి గవర్నమెంట్ జాబ్స్ కలలతో ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. వారందరికీ ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు అంటే ప్రత్యేకంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పోస్ట్కైనా సో అద్భుతమైన వ్యాకెన్సీ అనేది ఇప్పుడు రిలీజ్ చేయనున్నారండి. సో దానికోసం సన్నాహాలు చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఆ జాబ్స్ కొట్టాలి అనుకుంటున్నారు అంటే దానికోసం మీకోసం ఏంటంటే ప్రత్యేకమైన బ్యాచెస్ అనేది మనం లాంచ్ చేస్తున్నామండి. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మన బ్యాచెస్లో అనేది ఒక క్వాలిటేటివ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. మీరు సక్సెస్ అవ్వడానికి కావాల్సిన కంప్లీట్ కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్స్ అనేది అందిస్తున్నారు. సో కైండ్లీ డోంట్ మిస్. అలాగే చూడండి, గ్రూప్ 2 కోసం ప్రత్యేకమైన చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇండియన్ సొసైటీ కొత్త సబ్జెక్ట్గా వచ్చింది, అది మెయిన్స్లో మన యూపీఎస్సీ మెయిన్స్లో ఉన్న సబ్జెక్ట్. కానీ ఇప్పుడు మన యొక్క గ్రూప్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలా డౌట్స్ పడుతూ దాని గురించి చాలా సబ్జెక్ట్ కావాలి. సో దానికోసం ప్రత్యేకంగా ఏపీఎస్సీ గ్రూప్ 2 కోసం మనం ఇండియన్ సొసైటీ కోర్సెస్ అనేది అందిస్తున్నామండి. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో జాయిన్ దట్ కోర్స్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్ అన్నమాట. సో అలాగే ఇంకా మరిన్ని మీకోసం ప్రత్యేకమైన తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కూడా మనం అందిస్తూ ఉన్నాము. ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ దట్ ఆప్షనల్ దర్ ఇస్ నో బెటర్ డెస్టినేషన్ ఫర్ తెలుగు స్టేట్స్ అని. సో అలాంటి అద్భుతమైన క్వాలిటీతో మీకోసం మనం కంటెంట్ అనేది అందిస్తున్నాం. యూ కెన్ యూటిలైజ్ దిస్ కోర్స్ అనమాట. తర్వాత మీకోసం ఇంకో ప్రత్యేకమైన కోర్స్ ఏంటంటే పిఎస్ఐఆర్ ఆప్షనల్. సో మనము పిఎస్ఐఆర్ ఆప్షనల్ కూడా అందిస్తూ ఉన్నాము. సో ఇక్కడ మన డైరెక్టర్ రాజ్ సారే ఆప్షనల్స్ అనేది డీల్ చేస్తున్నారు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కైండ్లీ యూటిలైజ్ దిస్ కోర్స్ అనమాట. ఓకే గైస్, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనేది ఉన్నాయి. సో కైండ్లీ గైస్ డోంట్ మిస్. రెగ్యులర్గా చూస్తూ రండి, చివరి దాకా చూస్తూ రండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ వచ్చారంటే మీకోసం ఇంకా 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 క్వాలిటేటివ్ లెర్నింగ్తో మనం తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఏపీ, తెలంగాణ నుంచి కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక క్వాలిటేటివ్ హిందూ అనేది కావాలని కోరుకున్నారు. సో వారికి తూచా తప్పకుండా రోజువారీగా అద్భుతమైన హిందూ అనాలిసిస్ అనేది మనం అందిస్తున్నాం. సో కాకపోతే చూడండి, ఒక ఫన్ వీడియో అంటే అది ఈజీగా రీచ్ అవుతుంది, కానీ మనం ఎడ్యుకేషన్ వీడియో రన్ చేస్తున్నాం కాబట్టి ఇది స్టూడెంట్స్ దగ్గరికి త్వరగా వెళ్ళాలంటే మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉండాలి. సో అందువల్ల వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తురండి. యూపీఎస్సీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలామంది హౌస్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ఇంటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు, గ్రామాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. వారికి అద్భుతమైన క్వాలిటీ సబ్జెక్ట్ అనేది కావాలంటారు. సో అలాంటి అద్భుతమైన క్వాలిటీ సబ్జెక్ట్ కావాలంటే మీరు ఈ వీడియోని షేర్ చేసే కొద్దీ వారికి రీచ్ అవుతుంది, వాళ్ళ ద్వారా ఇంకా ఎక్కువ స్టూడెంట్స్ కూడా రీచ్ అవుతుంది. లెట్ దమ్ గెట్ బెనిఫిటెడ్ అనమాట. సరే, ఇప్పుడు మన కంటెంట్లో కోసం విక్రమ్ ల్యాండార్ హాప్ టెస్ట్. సో ఇక్కడ హాప్ టెస్ట్ అంటే ఏంటి? సో హాప్ టెస్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ హిప్ హాప్ గుర్తుంది కదండి మీకు. హిప్ హాప్ అంటే హిప్ హాప్ డాన్స్ ఏం చేస్తారు, ఎగిరి గంతులు వేస్తారు, అంతే కదండి. సో అదేనండి హాప్ టెస్ట్ అంటే. ఏంది సార్ ఇది హిప్ హాప్ టెస్ట్, హిప్ హాప్ డ్యాన్స్, హాప్ టెస్ట్ ఒకటా అంటే మనం ఫన్నీగా అలాగే గుర్తు. హాప్ అంటే విక్రమ్ ల్యాండర్ మనందరికీ తెలుసు. విక్రమ్ అనేది మనం చంద్రయాన్ నుంచి చంద్రుని మీదకి పంపినప్పుడు చంద్రుని మీద ఇలా ల్యాండ్ అయింది చూసారా, దాన్ని ఏమంటున్నాం మనము విక్రమ్
ల్యాండర్ అన్నాం. సో అందులో నుంచి బయటకు వచ్చి అలా ఒక బండి ఒకటి వెళ్ళింది, దాన్నే ప్రజ్ఞాన్ అన్నాం. కాకపోతే ఇలా ల్యాండ్ అయింది ఏంటంటే పాపం హిప్ హాప్ డ్యాన్స్ వేసింది అనమాట. ఏంటది ల్యాండ్ అయిందని రీసెంట్గా అంటే అలా థ్రస్ట్ ఉపయోగించి వాళ్ళు ఏంటంటే కొద్దిగా అలా పైకి రైజ్ అయ్యి కొద్ది దూరం పోయి అలా ల్యాండ్ చేయించారనమాట. సో అంటే చూడండి పైకి రైజ్ అయ్యి అలా వెళ్ళి అలా ల్యాండ్ చేయించారు. దాన్నే ఏమంటున్నామంటే హాప్ టెస్ట్ అంటారు. అంటే ఒక చూడండి ఇక్కడ కంటెంట్ మీకు చాలా అద్భుతంగా ఇవ్వడం. హాప్ ఎక్స్పెరిమెంట్ దేని మీద చేశారు, విక్రమ్ పైన చేశారనమాట. ఎందుకు సో చూడండి 40 సెంటీమీటర్ల నుంచి సుమారుగా హైట్ లేసి అలాగే 30 నుంచి 40 సెంటీమీటర్ దూరం పోయి మళ్ళీ ల్యాండ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఎందుకు సార్ ఇది చేశారు అంటే ఇది లిఫ్ట్ ఆఫ్ క్యాపబిలిటీ అంటారు. అంటే చంద్రుని మీద మనం వెళ్ళాము ల్యాండ్ చేసామనేది ఒక ఎత్తు. అంటే ల్యాండ్ చేసిన తర్వాత మనం అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడానికి ఏంటి అక్కడి నుంచి మళ్ళీ పైకి లేయడం చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఆ మళ్ళీ పైకి లేయడానికి ఒక పాసిబిలిటీ అనేది మనం వెతికాం కదండి, ఆ పాసిబిలిటీ టెస్ట్ అనేది మనం చేసామన్నమాట. సో దీని ద్వారా మనం ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తున్నాం. మేము చంద్రుని మీద ల్యాండ్ చేయడం మాత్రమే కాదండి, మేము చంద్రుని నుంచి మళ్ళీ లిఫ్ట్ ఆఫ్ చేసే క్యాపబిలిటీ కూడా కలిగి ఉన్నాం. సార్ ఇప్పుడు ఆ లిఫ్ట్ ఆఫ్ చేసేది ఎందుకు సార్, దానివల్ల ఉపయోగం ఏంటి సార్ అనే డౌట్ మీకు రావచ్చు. సో అలా లిఫ్ట్ ఆఫ్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే ఇది మళ్ళీ లిఫ్ట్ ఆఫ్ చేస్తున్నాం కదా. సో అందువల్ల ఇక్కడి నుంచి రానున్న కాలంలో ఫ్యూచర్ మిషన్స్లో అంటే చంద్రుని మీద ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ దొరికిన వస్తువులను తీసుకుని మళ్ళీ భూమి మీదకి వచ్చే అవకాశం అనేది మనకు ఉందన్నమాట. ఇప్పుడైతే థ్రస్ట్ అంత లేదు, బట్ టెస్టెడ్ మనం చేయగలమా అనేసి కాదు, మేము చేయగలమనే ప్రూఫ్ని అక్కడ అందించారు. దట్ ఈస్ త్రూ అవర్ సో కాల్డ్ హాప్ ఎక్స్పెరిమెంట్. టర్మ్స్ సో హిందూ ఎందుకు మనం రోజు చదువుతున్నామంటే రోజు ఏదో ఒక అద్భుతమైన టర్మ్ అనేది వస్తుందండి. ఆ టర్మ్ వచ్చినప్పుడు ఆ టర్మ్ మీకు ఎగ్జామ్ పరంగా చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది. సో ఈ హాప్ ఎక్స్పెరిమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సో ప్రత్యేకంగా చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అందులో ఈ ఆర్టికల్ చాలా 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 ఇంపార్టెంట్. అది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అయినా అది మెయిన్స్ పర్స్పెక్టివ్ అయినా సరే. ఈ హాప్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ మీకు చెప్పేసా కదండి. సో అందువల్ల మీకు ఈజీగానే ఉంటుంది. ఎందుకండి ఫ్యూచర్ లోనార్ మిషన్స్ అంటే రానున్న చంద్రుని మీద మనం చేస్తున్న మిషన్స్లో ఏంటి శాంపుల్ రిటర్న్స్ అంతే కదండి. మళ్ళీ అక్కడ ల్యాండర్ని మనం టెస్ట్ చేసాం, అలాగే హ్యూమన్ ల్యాండర్ ఈ మనిషిని అక్కడ పోయి వదిలేసి వచ్చేయలేం కదా, మనిషి అక్కడ ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకురావాలి కదా. సో అలాంటి ఒక మిషన్ రిటర్న్ మిషన్ శాంపుల్ కానీ మనిషిని కానీ హ్యూమన్ ల్యాండింగ్ మిషన్స్ కావాలంటే అప్పుడు మళ్ళీ మనం ఆ థ్రస్ట్ క్యాపబిలిటీని టెస్ట్ చేయాలి. అదే కదా టెస్ట్ చేశారు. దట్ ఈస్ ద బ్యూటీ అనమాట. సో అందుకే ల్యాండర్ నుంచి కూడా లిఫ్ట్ ఆఫ్ క్యాపబిలిటీ అనేది మళ్ళీ మనకి భూమికి తిరిగి వచ్చే అవకాశాన్ని ఇస్తుందన్నమాట. ఆ ఒక క్యాపబిలిటీనే మనం ఇక్కడ టెస్ట్ చేసి చూపించాము మనము చంద్రుని పైన. సో అలాగే ఈ హాప్ టెస్ట్ ఏం చెప్తుంది, మన యొక్క క్యాపబిలిటీ అలాగే థ్రస్ట్ రిక్వైర్డ్ ఫర్ ద మిషన్స్ అంటే ఇంకా మరింత మిషన్స్లో మనకి కావాల్సిన థ్రస్ట్ని అందిస్తూ మనకి ఈ యొక్క మిషన్ అనేది అందిస్తున్నారు అన్నమాట. అలాగే ఇది ఏంటంటే మన ఇండియన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో మన సత్తాన్ని ప్రపంచానికి చెప్తున్నాం. సో ఇలా సత్తాన్ని చెప్పడం వల్ల ఏంటి రానున్న కాలంలో ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫారిన్ నుంచి కూడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారు వస్తారు, ఇండియాని ఎత్తుకొస్తారు. సార్ మేము రెడీ, మేము పెట్టుబడి పెడుతున్నాం, మీరు ఇంత క్యాపబిలిటీ ఉందా, అంతే కదండి. సో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట, ఇన్వెస్టర్స్ వస్తారు. సో మన పాసిబిలిటీ ఆఫ్ గ్రోత్ అనేది ఉంటుంది. సో అలాగే ఈ హాప్ ఎక్స్పెరిమెంట్ గురించి ఏమేమి అప్డేట్స్ చెప్పున్నారంటే సో చూడండి స్పేస్ క్రాఫ్ట్ మరియు ఆన్ బోర్డ్స్ వీటంతా కూడా హాప్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత చాలా అద్భుతంగా పనిచేస్తుందంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, మాకంతా సంతోషంగా ఉంది ఈ యొక్క పర్ఫార్మెన్స్తో అని చెప్పినారు. ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా మళ్ళీ ఏంటంటే దాని యొక్క నార్మల్సీలో ఉంది, ఎక్కడా ప్రాబ్లం రాలేదు. అలాగే రోవర్ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే లూనార్ నైట్స్ అంటే ఏంటంటే అక్కడ చీకటిగా ఉంది, అందువలన ఏంటంటే ఎక్కువ కాలం వచ్చేసి ఆ యొక్క ఎనర్జీ లెవెల్ స్టోరేజ్ చేసుకోలేదు కాబట్టి కొద్ది రోజులు స్లీప్ మోడ్లో అనేది పెట్టినారు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ చీకటి కాలం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్రుడి మీద కూడా ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకాంతి అనేది పర్మనెంట్గా ఉంటుంది, కొంత సమయం వరకు ఉంటుంది, కొంత సమయం ఉంటుంది. అలా 14 రోజులు ఆ లూనార్ ప్లాన్ అనేది చేశారు. అంటే లూనార్ సెషన్స్లో ఒక 1 లూనార్ డే అంటాం. సో చంద్రుడి మీద ఒక రోజంతా 1 లూనార్ డే వచ్చేసి 14 రోజులు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 1 లూనార్ డే వాళ్ళు ప్లాన్ చేసుకునేది ఏంటంటే మన మిషన్లో 1 లూనార్ డే అంటే చంద్రుడి మీద ల్యాండ్ అయిన తర్వాత 1 లూనార్ డే అనేది ఎంత 14 ఎర్త్ డేస్. గుర్తుపెట్టుకోండి మన భూమి మీద 14 రోజులు, చంద్రుడి మీద ఎన్ని రోజులు ఒక రోజు, అందువల్ల 1 లూనార్ డే ఈక్వల్ టు 14 ఎర్త్ డేస్ అనమాట. సో అది మీరు మర్చిపోకూడదు, చాలా క్రూషియల్ అనమాట. సో ఇది చాలా కాకపోతే ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఈ 14 రోజుల కంటే ఎక్కువ రోజులు మన ఎక్స్పెరిమెంట్ అని కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ చలి అంటే నైట్ కదా ఇప్పుడు చీకట్లో ఏంటంటే చలి ఎక్కువగా ఉంటుంది, ఎండలు ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఏంటంటే స్లీప్ మోడ్లోకి వేసేసారనమాట. మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఫంక్షనింగ్ అనేది 14 రోజుల తర్వాత ఈ ఆర్టికల్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సరే ఇంతవరకు చంద్రయాన్ 3 మిషన్స్లో మనం ఏమేమి సాధించుకున్నాం సార్ అని మనం చూసుకున్నామంటే రోవర్ ఏదైతే మన బండి వెళ్తుందో ఆ బండి వెళ్ళిపోతుందంటే ప్రజ్ఞాన్
సో ప్రజ్ఞాన్ రోవర్ ఏదైతే ఉందో 100 మీటర్స్ దాకా కవర్ చేస్తుంది. అక్కడ ఉంటున్న పరిసరాలన్నింటిని కూడా చాలా అద్భుతంగా అనేది స్టడీ చేసింది అనమాట. సో అలాగే ఇప్పుడు స్లీప్ మోడ్లో అనేది పెట్టున్నారు. అలాగే ఏంటంటే మత్తుమంది ఇచ్చి పడుకోబెట్టినారు, మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ పోతుంది అనమాట. సో తర్వాత ఏంటంటే కమ్యూనికేషన్ రేంజ్ అనేది యాక్చువల్గా విక్రమ్ ల్యాండర్. సో చూడండి, ల్యాండర్ ఒకటి ఉంది కదా, అక్కడి నుంచి రోవర్ వెళ్తుంది. ఇక్కడి నుంచే మనకి కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్పోర్ట్. ఈ రోవర్కి ల్యాండర్కి మధ్య 500 మీటర్స్ వరకు మాత్రమే కమ్యూనికేషన్. కానీ ప్రస్తుతానికి 100 మీటర్లు కవర్ చేసింది కాబట్టి ఇక యాక్టివేట్ అయిందంటే మళ్ళీ కూడా కవర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అద్భుతమైన విషయాలు కనుక్కున్నారండి. సో ఏంటంటే సల్ఫర్ అండి. సో సల్ఫర్ ఏదైతే ఉంటుందో ఈ రోవర్ అనేది ఆ యొక్క చంద్రుని యొక్క భూమి మీద సల్ఫర్ ఉండడం అనేది కనుక్కునింది అనమాట. దాట్స్ అ బ్యూటీ. తర్వాత LIBS ద్వారా ఇంకా అవ్వాలంటే టెక్నాలజీ ద్వారా AI, కాల్షియం, ఫెర్రం, క్రోమియం, టైటానియం, మెగ్నీషియం, ఇంకా చాలా మినరల్స్, సిలికాన్ కానీ, ఓ కానీ, ఆక్సిజన్ కానీ ఇలాంటి మినరల్స్ అనేది చాలా వరకు ఏంటంటే కనుగొన్నారు అనమాట. ఇది మాత్రం కాకుండా ప్లాస్మా మెషర్మెంట్ అంటే రంబా LP పేలోడ్ ద్వారా ఏంటంటే ప్లాస్మాని కూడా ఏంటంటే వాళ్ళు అట్మాస్ఫిరిక్ ప్లాస్మా ఏదైతే 3 ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న అట్మాస్ఫిరిక్ ప్లాస్మా అనేది కనుగొన్నారు అన్నమాట. సో ఇంకా ఏంటంటే దీని ద్వారా ప్లాస్మా ద్వారా ఏంటంటే మనకి రానున్న కాలంలో రేడియో కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. తర్వాత తీసుకున్నా అంటే సీస్మిక్ యాక్టివిటీ ఎలాగైతే చూడండి, దీన్ని మూన్ క్వేక్స్ అంటారు. గుర్తుపెట్టుకొని మీ జాగ్రఫీ క్లాస్లో ఇది వస్తుందండి. మూన్ క్వేక్స్, ఎర్త్లో వచ్చే క్వేక్స్ని ఎర్త్ క్వేక్స్ అంటాము. మూన్ మీద వచ్చే భూకంపాలను మనం ఏంటంటే మూన్ క్వేక్స్ అని అంటాం. సో ఇక్కడ ఏంటంటే ILSA పేలోడ్ ద్వారా ఏంటంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా అక్కడ ఏంటంటే సో మైనర్ సీస్మిక్ యాక్టివిటీస్ అనేది వాళ్ళు స్టడీ చేశారు. దీని ద్వారా ఏంటంటే నేచురల్ ఈవెంట్గా జరుగుతున్న వాటిని ఇంకా ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఇంకా మూన్ మీద ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి అనే దాన్ని స్టడీ చేయడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. అలాగే చాస్తే ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించుకొని అంటే టాప్ సాయిల్ యొక్క టెంపరేచర్ని, అక్కడ జరుగుతున్న టెంపరేచర్ వేరియేషన్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా వాళ్ళు మెషర్ చేశారనమాట. సో దీని ద్వారా అంటే మూన్ దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా వాళ్ళు చాలా వరకు ఏంటంటే కన్ఫర్మ్ చేశారు. అలాగే సల్ఫర్ని కన్ఫర్మ్ చేయడానికి కూడా వాళ్ళంటే ఈ రోవర్ నుంచి కూడా APXS అనే ఒక ఇన్స్ట్రుమెంట్ చూసుకుని ఆల్టర్నేటివ్ మెథడ్స్లో అనేది మెషర్మెంట్ అనేది చూపించున్నారు అనమాట. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క అద్భుతమైన కంటెంట్ అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి ఎంటర్ అవుతాం. సో ఇక్కడ చూడండి, డిజిటల్ ట్రాన్సాక్షన్ మన ఇండియా రెవల్యూషనైజ్ చెప్పాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మనం చేస్తాం, UPI మెథడ్స్ చేస్తున్నాం. అంటే ఏంటి? గూగుల్ పే, ఫోన్పే ఏదైతే మీరు స్కాన్ చేసి చేస్తున్నారో దాన్ని UPI పేమెంట్స్ అన్నాం. సో UPI పేమెంట్స్ అంటే అది ఒక డిజిటల్ పేమెంట్ అనమాట. ఇది కాకుండా మనందరికీ కూడా మీకు బిట్ కాయిన్ ఇలాంటివన్నీ కూడా మీరు ఉంటారు. అంటే ఏంటి? డిజిటల్ కరెన్సీ. సో ఇప్పుడు మనకి ఫిజికల్గా 100 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు, 2000 రూపాయల నోట్లు వస్తుంది కదా, ఫిజికల్ కరెన్సీ అనమాట. అదేవిధంగా మనకి ట్రాన్సాక్షన్స్లో అంటే ఏంటి? మన యొక్క ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో హెల్ప్ అయ్యే విధంగా ఏంటంటే మనకి ఆన్లైన్ రూపంలో ఈ కరెన్సీస్, డిజిటల్ కరెన్సీస్ కూడా తెచ్చారు. దాన్ని ఏమంటారు? సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటారు. సో CBDC. సో ఇప్పుడు మనకి UPI హైలైట్ అయింది, ఫోన్పే, గూగుల్ పే హైలైట్ అయింది, అందరం అదే వాడుతున్నాం. ఓకే, కాకపోతే మన ఉపయోగంలో ఈ కరెన్సీస్ అనేది లేదు. కానీ గవర్నమెంట్లో ఏంటంటే బ్యాంకుల ద్వారా ఏంటంటే లాంచ్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు చూడండి CBDC. సో వౌచింగ్ RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ ఏం చెప్పారంటే వేరియస్ బెనిఫిట్స్ ఆఫ్ CBDC అంటే గ్లోబల్ ఎకనామీలో, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఎకనామీతో మనం కంపీట్ అవ్వాలంటే CBDC యొక్క ఉపయోగాన్ని మనం పెంపొందించాలన్నమాట. అలా పెంపొందించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చూస్తున్నారు మన సో కాల్డ్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్. సో RBI ఏం చెప్పిందంటే ఇప్పుడు QR పేమెంట్లు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా జరుగుతున్న ట్రాన్సాక్షన్కి చూడండి, QR పేమెంట్స్కి సపరేట్ QR స్కానర్ ఉంటుంది UPIకి. అలాగే CBDC ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉంటుందో దానికంటూ సపరేట్ యాప్స్, సపరేట్ QR స్కానర్ ఉంటుంది. ఈ రెండు సపరేట్ ఉండడం వల్ల ప్రజల్లోకి పెనట్రేట్ కాలేకపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని పెనుమార్పు చేయాలి, రెవల్యూషనరైజ్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్ని రెవల్యూషనరైజ్ చేయడం కోసం వాళ్ళు ఏం చేశారు అంటే ఒక నూతనమైన పద్ధతిని మనం కనుక్కుంటాం, ఒక చేంజ్ తీసుకొస్తామని చెప్పారు. సో అందులో ఏంటంటే ఇంటరాపరబిలిటీ అంటే ఏంటంటే ఇక నుంచి UPI స్కాన్లో ఉపయోగించే QR కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించే మీరు డిజిటల్ కరెన్సీ చేయొచ్చు అనమాట. సో అంటే ఏంటంటే డిఫరెంట్ పేమెంట్ సిస్టమ్ వర్క్ టుగెదర్. ఇంటరాపరబిలిటీ అంటే ఏంటి? దీంట్లోనూ ఉపయోగించుకోవచ్చు, దాంట్లోనూ ఉపయోగించు, అంటే రెండింటిని కూడా మనం కోఆర్డినేటెడ్గా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ట్రాన్సాక్షన్ ఎఫిషియన్సీ యూజర్ ఫ్రెండ్లీగా చేసుకోండి. అంటే ఈ కరెన్సీస్ ఏదైతే ఉందో, ఈ రూపీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ నుంచి ఏంటంటే మామూలు QR స్కానర్ ఏదైతే ఉంటుందో వాటిని ఉపయోగించి కూడా చేసుకునే అవకాశాన్ని అనేది వాళ్ళు అందిస్తున్నారు అనమాట. సో ఇలాంటి ఒక ఫెసిలిటీస్ రావడం వల్ల ఇట్ క్యాన్ బెనిఫిట్ ఫర్ మోర్ అండ్ మోర్ ట్రాన్సాక్షన్.
సో ఇప్పుడు యూపీఐ క్యూఆర్ అండ్ సిబిడిసి రెండింటిని కూడా ఏం చేస్తున్నారు, ఇంటర్ఆపరబిలిటీ అనేది టెస్ట్ చేస్తున్నారు. సో ఇది ఆర్బీఐ ప్లాన్ చేస్తుంది ఏమని, యూపీఐ ట్రాన్సాక్షన్ సిబిడిసి కూడా రెండు కూడా. సో రీటైల్ డిజిటల్ రూపీ, సో డిజిటల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి, ఈ కరెన్సీ అంటే డిజిటల్ రూపీ, దాన్ని మనం ఇంకా అద్భుతంగా మనం ఉపయోగించుకునే విధంగా ఏంటంటే మారుస్తున్నారు అన్నమాట. సో దానికోసం ఏంటంటే ఈఆర్ అంటే ఏంటి, ఈ రూపీ ఏదైతే ఉంటుందో దానికి స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ కావాలి, అంటే దానికంటూ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కావాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే జరుగుతుందో వాటన్నిటికీ కోసం ఏంటంటే మేము స్పెసిఫిక్ వద్దు, దాన్ని మనం ఏంటంటే యూపీఐతో ఇంటరాక్ట్ చేపిస్తాం. అంటే ఏంటి, యూపీఐ క్యూఆర్ స్కానర్ ఏదైతే ఉంటుందో వాటిని ఉపయోగించుకుని మనం ఇక్కడ నుంచి ఏంటంటే ఈ యొక్క సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని మనం ట్రాన్సాక్షన్ చేపిద్దాం అన్నాం. సో ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి సార్, ఇంతకాలం మీరు జస్ట్ ఈ యొక్క క్యూఆర్ స్కానర్ వ్యాలెట్ ఉపయోగిస్తూ ఇక్కడ నుంచి డిజిటల్ కరెన్సీస్ని ఉపయోగించడం పెంచుతారనమాట. సో దీనివల్ల ట్రాన్సాక్షన్ సింప్లిఫై అవుతుంది, కస్టమర్కైనా మెర్చెంట్స్కైనా థర్డ్ పార్టీ లేకుండా డైరెక్ట్ ట్రాన్సాక్షన్ అయ్యే అవకాశం. కస్టమర్స్ అనేవారు నార్మల్ క్యూఆర్ కోడ్ను ఒకే క్యూఆర్ కోడ్ను ఉపయోగించి డిజిటల్ కరెన్సీస్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇక ఏంటంటే నార్మల్ యూపీఐ పేమెంట్స్ కూడా చేయగలుగుతారు. రెండు కూడా ఏంటంటే సపరేట్ కాకుండా రెండు ఒకేలా అవ్వడం అనేది మెర్చెంట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ చాలా ఈజీగా అద్భుతమైన ఎఫిషియన్సీలు. అంతే దీని ద్వారా ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ డిజిటల్ కరెన్సీ కానీ ఈ రానున్న కాలంలో పెనుమార్పు అనేది చెందుతుంది. సో ఒక అద్భుతమైన మార్పు అనేది చెందుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ యూపీఐ పాపులారిటీ ఇప్పుడు ఎందుకు సార్ అంటే యాక్చువల్గా సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఇప్పుడు నేను మీకు చెప్తుంటే మీకు తెలుస్తుంది, కానీ ఇంతకుముందు ఇలాంటి ఒక కరెన్సీ ఉంది మనం ఉపయోగించుకోమని తెలియదు. కాకపోతే యూపీఐ అనేది అందరికీ తెలుసు, ఫోన్పేలు గూగుల్ పేలు. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క యూపీఐ యొక్క పబ్లిసిటీ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరు ఉపయోగంలో ఇది ఈజీగా ఉందని తెలుసు కదా, దీన్ని ఉపయోగించుకొని దాన్ని కూడా మనం పనిచేయించుకోగలిగామంటే ఇట్ క్యాన్ బెనిఫిట్ ద డువల్, అంటే రెండింటికి కూడా ఒక డువల్ బెనిఫిట్ అనేది అందిస్తుంది. సో యూపీఐ అనేది ఏంటి, వైడ్లీ యాక్సెప్టెడ్, ఎక్కువగా అనేది ఏంటి మొబైల్ యాప్స్ అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు అంటే ఉపయోగంలో ఉన్నాం. దాంతోపాటు ఆ యూపీఐతో పాటు సిబిడిసిని మనం తీసుకురావడం వల్ల ఈజీగా ఇప్పుడు ఏంటంటే డిజిటల్ కరెన్సీ ఈ రూపీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఈజీగా ఉపయోగించుకోవడం. దానికి బెనిఫిట్ చేసే విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు వీళ్ళందరూ కూడా ఏంటి యూపీఐ ఇంటర్ఆపరబిలిటీ అనేది తీసుకొస్తున్నారు అనమాట. సో దీని ద్వారా జరుగుతున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ, క్విక్ అండ్ ఎఫిషియంట్ మెథడ్ అనమాట. సో దాన్నే వాళ్ళు క్లియర్ కట్ అనేది చెప్తున్నారు. సో తర్వాత సో ఇప్పుడు మనకేమర్థమవుతుంది, డిజిటల్ పేమెంట్స్లో మనం పెనుమార్పు తీసుకురావడం కోసం ఇలాంటి ఒక ఇనిషియేటివ్స్ అనేది ఇంకా క్వాలిటేటివ్గా మారుస్తూ డిజిటల్ పేమెంట్ ఇండియాలో జరుగుతున్న డిజిటల్ పేమెంట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక ఛాలెంజింగ్ మోడ్లో మనం మార్చబోతున్నాం. సో దిస్ విల్ రెవల్యూషనరైజ్ ద యాక్సెసిబిలిటీ అండ్ యూజర్ ఫ్రెండ్లీనెస్ అని చెప్తున్నారు. దాట్ ఈస్ వాట్ ద ఆర్టికల్ స్పీక్స్ అబౌట్. సో మీకు అర్థమైందా, ఇప్పుడు యూపీఐని సిబిడిసిని కలుపుతున్నారు, అదే ఆర్టికల్. చాలా చక్కని ఆర్టికల్ అండి, ఎకనామీలో వస్తుంది. ఈ ఆర్టికల్ ఎక్కడ వస్తుంది మీకు, జిఎస్ పేపర్ 3లో ఎకనామీలో వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, జిఎస్ పేపర్ 3 ఎకనామీ, జిఎస్ పేపర్ 3 ఎకనామీ ఏదైతే ఉంటుందో అందులో ఈ ఆర్టికల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఓకే, సో మీకు క్లియర్గా అర్థమవుతుందని భావిస్తున్నాను. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వస్తాం. సో ఇక్కడ చూద్దాం. సో చూడండి, రాడికల్ ఐడియా టు సెటిల్ ద యూనివర్స్ ఎక్స్పాన్షన్ డిస్ప్యూట్. ఇప్పుడు ఏంటంటే యూనివర్స్ మనకేంటి, ప్రపంచం ఎలా ఫామ్ అయిందంటే బిగ్ బ్యాంగ్ థియరీ అనుకుంటాం. అంటే ఈ సృష్టి యూనివర్స్ ఒక చిన్న ఆటం నుంచి ఇన్ఫైనైట్ స్ట్రెంగ్త్, ఇన్ఫైనైట్ పవర్, అన్ని ఇన్ఫైనైట్ కలిగిన, ఇన్ఫైనైట్ డెన్సిటీ, ఇన్ఫైనైట్ మాస్ కలిగిన ఒక మైన్యూట్ ఆటమ్ అనేది బ్లాస్ట్ అవుతూ అక్కడి నుంచి ఈ యొక్క మొత్తం యూనివర్స్ ఫామ్ అయిందని చెప్పినాం. సో అక్కడి నుంచి బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ ఇప్పుడు జరిగిందంటే 13.8 బిలియన్ ఇయర్స్ బ్యాక్ అంటారు. సో దాన్నే బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క ప్రారంభం అంటారు. సో బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క ప్రారంభం. సో అక్కడి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఏంటంటే యూనివర్స్ ఈస్ ఎక్స్పాండింగ్. ఏమవుతుంది, యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉందని చెప్తున్నాం. కానీ ఎక్స్పాన్షన్ ఏ రేట్లో జరుగుతుంది, ఎక్స్పాన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే దాని గురించి కొన్ని వాల్యూస్ అనేది ఉన్నాయి. సో దాంట్లో మనం ఒక చిన్న కొత్త ఐడియా కనుక్కోవడం జరిగింది. అదే ఇప్పుడు ఈ ఆర్టికల్ అనమాట. సో యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్. అది ఏంటో అంటే మనం చేసే మెథడ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఇంపార్టెంట్. సో ఇక్కడ కంటెంట్లోకి వద్దాం. సో సైంటిస్ట్ అనే వాళ్ళు ఏంటి, యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుందని అందరికీ తెలుసు, కానీ ఏ రేట్లో ఎక్స్పాండ్ అవుతుందో తెలియట్లా, ఎంత మాత్రం ఎక్స్పాండ్ అవుతుందో మనకు తెలియట్లా. సో దాన్నే వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు అనమాట. సో దానికోసం ఏంటంటే యూనివర్స్ గురించి తెలుసుకున్నామంటే చూడండి, 13.8 బిలియన్ ఇయర్స్ బ్యాక్ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ప్రారంభమైంది. సో అక్కడ
ఏంటంటే మెల్లమెల్లగా అంటే అప్పటి నుంచి ఏంటంటే ఎక్స్పాన్షన్ జరుగుతూ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా జరుగుతున్న దాన్ని ఎంత మాత్రం జరుగుతుందంటే ఈ యొక్క ఎక్స్పాన్షన్ని కనుక్కోవడానికి అంటే హబ్బుల్ కాన్స్టెంట్ అంటారు. సో ఇది ఎంత మాత్రం ఎక్స్పాండ్ చేస్తుంది అనేది ఇట్స్ ఏ నెంబర్ దట్ టెల్స్ యూ హౌ క్విక్లీ యూనివర్స్ ఈస్ ఎక్స్పాండింగ్. సో యూనివర్స్ ఎంత మాత్రం ఎక్స్పాండ్ అవుతుంది, యూనివర్స్ ఎంత వేగంగా ఎక్స్పాండ్ అవుతుంది అనే దాన్ని చెప్పడానికి మనకేముంది, హబుల్ కాన్స్టెంట్. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, హబుల్ కాన్స్టెంట్ అంటే ఏంటి, హబుల్ కాన్స్టెంట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఇట్ ఈస్ ద నంబర్. హబుల్ కాన్స్టెంట్ బట్ ఏంటి, హౌ మచ్ క్విక్లీ ద యూనివర్స్ ఈస్ ఎక్స్పాండింగ్, మన యూనివర్స్ ఎంత క్విక్గా ఎక్స్పాండ్ అవుతుందో దాన్ని చెప్పేదే హబుల్ కాన్స్టెంట్ అనమాట. సో దీన్ని క్రియేట్ చేసింది ఎవరంటే ఎడ్విన్ హబుల్ అనే వ్యక్తి. సో తను ఒక సైంటిస్ట్, ఒక ఎక్స్పెరిమెంట్లో 1929లో ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారనమాట. సో మనం ఈ హబుల్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకునేటప్పుడు రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. సో ఇది యాక్చువల్గా మనం హబుల్ కాన్స్టెంట్ మెషర్ చేయాల్సి వస్తుందా. సో అది ముఖ్యంగా రెండు విషయాల్ని కన్సిడర్ చేస్తుంది. అంటే హబుల్ కాన్స్టెంట్ దేని బట్టి మెషర్ చేస్తారంటే చూడండి, హబుల్ కాన్స్టెంట్ అనేది రెండు విషయాలను పరిగణలో తీసుకొని మెషర్ చేస్తారు. అందులో ప్రత్యేకంగా తీసుకున్నా అంటే డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద స్పేస్. అంటే ఏంటంటే మనము అంతరిక్షంలో ఏదైతే ఉంటుందో రెండు ఆబ్జెక్ట్స్ ఉంటాయి చూసారా, వాటి మధ్య ఉంటున్న డిస్టెన్స్ని మనం చూసుకొని వాటిలో ఏంటంటే మనం దీన్ని స్టడీ చేస్తారనమాట. సో హౌ ఫార్ దిస్ ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ అవే. సో అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే అంతరిక్షంలో గురించి చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లియర్గా చూడండి. సో ఇక్కడ ఒక స్టార్ ఉంది, ఇక్కడ ఒక స్టార్ ఉంది. సో ఈ రెండు స్టార్స్ ఉన్నాయి, ఎంత దూరం ఈ రెండు స్టార్స్ ఉన్నాయో చదువుతారు. తర్వాత కొంతకాలం తర్వాత ఈ స్టార్స్ ఎంత దూరం ఒకదానికోటి దూరం మూవ్ అవుతుంది. అంటే ఏంటంటే యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అన్నప్పుడు ఆ యూనివర్స్ ఎక్స్పాన్షన్ అనేది ఎంత మాత్రం జరుగుతున్నది దీన్ని బట్టే మనం చెప్తుంటారు అనమాట. సో అదే వాళ్ళు స్టడీ చేసే ఒక క్రూషియల్ థింగ్ అనమాట. సో ఇలా వీళ్ళు ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇదేంటి స్టడీ చేస్తుంటాం. సో ఇక్కడ ఏంటంటే సో ఇలా స్టడీ చేస్తే మనం ఏంటంటే హబుల్ కాన్స్టెంట్ మెషర్ చేస్తాం. కాకపోతే ఓల్డ్ మెథడ్స్ ఒకటి ఫాలో అయ్యారు హబుల్ కాన్స్టెంట్ మెషర్ చేయడానికి. ఇప్పుడు న్యూ మెథడ్స్ అనేది చూస్తున్నాం. సో ఓల్డ్ మెథడ్ అంటే ఏంటి, ఇక్కడ న్యూ మెథడ్ అంటే ఏంటి, దాంట్లో వచ్చిన మార్పులు ఏంటి, బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ మెథడ్లో అంటే ఏంటి, సైంటిస్ట్ అనేవారు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ నోవాని స్టడీ చేస్తూ అక్కడి నుంచి అంటే యూనివర్స్ లైట్ కానీ ఆ స్పేస్ ఆసిలేషన్స్ని బట్టి వీళ్ళు స్టడీ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే కొత్త అప్రోచ్ అనేది ఇండియన్ రీసెర్చ్ వారు తీసుకొచ్చారు. అంటే ఏంటంటే మన ఇండియన్ సైంటిస్ట్ అనేవారు ఈ యొక్క సో కాల్డ్ హబుల్ కాన్స్టెంట్ని కనుక్కోవడంలో ఒక కొత్త ఐడియాలజీ తీసుకొస్తారు. దాన్ని ఏమంటారు, గ్రావిటేషనల్ లెన్సింగ్. సో గుర్తుపెట్టుకోండి, హబుల్ కాన్స్టెంట్ని కనుక్కోండి. ఫస్ట్ హబుల్ కాన్స్టెంట్ అంటే ఏంటి, యూనివర్స్ ఎంత వేగంగా ఎక్స్పాండ్ అవుతుంది అనే దాన్ని స్టడీ చేసేది హబుల్ కాన్స్టెంట్. ఎలా మెషర్ చేస్తాం, అంతరిక్షంలో ఉన్న రెండు ఆబ్జెక్ట్స్ వాటి మధ్య ఉన్న దూరము అది ఎంత మాత్రం ఒకదానికొకటి మూవింగ్ అవే. దీన్ని బట్టి ఏంటి మనము ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ అనేది కనుక్కుంటాం. సో ఇక్కడ వరకు ఇదే హబుల్ కాన్స్టెంట్ కనుక్కుంటాం. ఓకే, సో దానికి ట్రెడిషనల్ మెథడ్స్ కూడా సూపర్ నోవా నుంచి స్టడీ చేస్తారు. ఓకే, కానీ మన ఇండియాలో రీసెర్చర్స్ ఏం చేశారు, ఇప్పుడు కొత్తగా గ్రావిటేషన్ లెన్సింగ్ అనే కొత్త పద్ధతి ద్వారా. అంటే ఈ గ్రావిటేషన్ లెన్సింగ్ అంటే ఏంటంటే చూడండి, లైట్ యూసింగ్ గ్రావిటీ. సో ఇక్కడ ఏంటి, లైట్ ఇలా వెళ్తున్నప్పుడు గ్రావిటీ యూజ్ చేసి ఈ లైట్ని బెండ్ చేపిస్తారు అనమాట. గుర్తుపెట్టుకోండి, గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటే ఏంటి, సో ఇది గ్రావిటీ అప్లై చేస్తున్నాను, ఇలా లైట్ పోతుంది, ఇలా లైట్ పోతున్నప్పుడు నేను గ్రావిటీ అప్లై చేసినప్పుడు ఈ లైట్ బెండ్ అవుతుంది. సో అర్థమవుతుందా, ఇలా లైట్ వెళ్తుంది, ఇలా లైట్ వెళ్తున్నప్పుడు నేను గ్రావిటీ అప్లై చేసినప్పుడు బెండ్ అవుతుంది. సో ఇలాంటి ఒక మెథడ్ ద్వారా స్పేస్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా ఏంటంటే సో ఇది ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా దీన్ని స్టడీ చేస్తూ గ్రావిటేషనల్ లైట్ని ఉపయోగించుకు దాంట్లో మాడ్యులేట్ చేస్తూ ఏంటంటే గ్రావిటేషన్ లెన్సింగ్ చేస్తున్నారు. ఇంకా మనకి సక్సెస్ కాలేదు, ఐడియా తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మేబీ ఇన్ సక్సెస్ అయిందంటే దట్స్ ఒక పెనుమార్పు అని చెప్పొచ్చు, దాంట్లో ఒక అద్భుతమైన విషయాలు అనేది జరగచ్చు అనమాట. సో ఈ గ్రావిటేషన్ సెన్సింగ్ అనేది ఒక కొత్త అప్రోచ్, ఒక నూతనమైన అప్రోచ్. ఇదేంటంటే యూసెస్ బెంట్ వేవ్స్. సో ఇక్కడ ఏంటి, ఇదే కదంటే లైట్ అనేది ఏంటి ఇలా బెండ్ అవుతుందంటే స్పేస్లో జరుగుతున్న కొలిషన్స్ వీటి ద్వారా ఏంటంటే యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అనే దాన్ని స్టడీ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీని ద్వారా ఏంటంటే డిఫరెంట్ టైమ్స్ని కనెక్ట్ చేస్తున్నారు ఈ న్యూ మెథడ్ ద్వారా. దాని ద్వారా ఏంటంటే ఇంకా మనకి చాలా ఎఫిషియెంట్గా అనేది కనుక్కోవచ్చు అని చెప్తున్నారు సైంటిస్ట్. ఇంకా మనకి తెలియట్లే. ఛాలెంజెస్ ఏంటంటే ఈ సిగ్నల్ డిటెక్షన్ కానీ మెషర్మెంట్ అనేది అంత క్యూరిగేట్గా చేయలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు కూడా ఉంటున్నాయి. బట్ చూద్దామండి. సో ఇది సక్సెస్ అయిందంటే మన ఇండియన్ సైంటిస్ట్కి ఒక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. ఇంకా చెప్పాలని చూడండి, మనం చంద్రయానికి పంపించేసాము, ఇప్పుడు ఆదిత్య L1 చేస్తున్నాం. సో ఇప్పుడు హబుల్స్ కాన్స్టెంట్కి మన సైంటిస్ట్ స్టడీ చేస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పెరుగుతుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఒకటేనండి, సిలబస్ పెరుగుతుంది అంతే. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే డే టు డే సబ్జెక్ట్, అంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉండే సబ్జెక్ట్. సో ఇప్పుడైతే ఈవీ అని మీకు తెలుస్తుందో ఇప్పుడు ఏంటంటే మీకు ఎక్కువగా వీటికి రిలేటెడ్ కంటెంట్ అనేది వస్తుంది. సో అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంకా ఎక్కువ చదవాల్సిన నీడ్లో ఉంటారు. సార్ ఇంత బర్డన్ నా వల్ల కావట్లేదు సార్ అని అనుకోకండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ అండి, నేర్చుకోవాలా, అర్థం చేసుకోండి. ఇప్పుడు చేయండి, ఎక్కువ లేదు కదా సబ్జెక్టు. హబుల్ కాన్స్టెంట్ అంటే ఏంటి, గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటే ఏంటి, ట్రెడిషనల్ మెథడ్ అంటే దాని నుంచి మార్చుకొని తీసుకొచ్చారు.
చాలా సింపుల్గా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, నావీ బ్రింగ్స్ అవుట్ మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ మ్యాప్. సో ఇప్పుడు మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎలా బిల్డ్ చేయాలి అనే దానికోసం మన గవర్నమెంట్ అనేది సో ఒక నావీ వచ్చేసి ఒక నమూనా లాగా తీసుకొచ్చారు. సో అదేంటో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొస్పెక్టివ్ ప్లాన్ MIPP అంటే ఏంటి, 2023 నుంచి 2037 వరకు, సుమారుగా ఎన్ని సంవత్సరాలు అండి? సో ఇక్కడ ఏంటి, ఒక 15 years ప్లాన్ పెట్టుకున్నాం, 15 సంవత్సరాల ప్లాన్ పెట్టుకొని మన నావీని మనం పకడ్బందీగా డెవలప్ చేయాలి, అద్భుతంగా డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాం. సో దాన్ని ఏమన్నారు, మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొస్పెక్టివ్ ప్లాన్ అనమాట. సో దీని ద్వారా అంటే నేవల్ కమాండర్ కాన్ఫరెన్స్, సో ఇది ఏంటంటే నేవల్ కమాండర్స్ యొక్క కాన్ఫరెన్స్ జరిగిన చోట వీళ్ళు ఏంటంటే దీన్ని నిర్ణయించుకున్నారు. దీని ద్వారా ఏంటంటే మనం ఏంటంటే మ్యారిటైమ్ అంటే ఒక సముద్ర తీరం కానీ సముద్రంలో ఉంటున్న రిలేటెడ్, మ్యారిటైమ్ అంటే సముద్రం కదండి, దానికి రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి కట్టడకలాలు కానీ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా మేము బూస్ట్ చేయాలి. కానీ అది ఎలాగా, సస్టైనబుల్ పద్ధతిలో, అంటే భావి తరాలను ఎటువంటి ఇంపాక్ట్ చేయకుండా మనం దాన్ని డెవలప్ చేయాలనేది నిర్ణయించుకున్నాం అనమాట. సో దాన్ని ఏమన్నారు, MIPP ప్రాజెక్ట్ అని చెప్పినాం. సో ఇది యాక్చువల్గా PM గటి శక్తి ప్రాజెక్ట్తో తోడ్పడిన, అంటే PM గటి శక్తి అనేది కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ సెక్టార్స్లో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్ట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రాజెక్టే PM గటి శక్తి. అంటే మనం ఏంటి, చాలా వరకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ డెవలప్మెంట్, రోడ్, రైల్వే, మ్యారిటైమ్, షిప్స్ అన్నీ కూడా డెవలప్ చేయడానికి ఇది. అందులో భాగంగా ఇదొకటి మన యొక్క మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోషన్ ప్రోగ్రామ్ అనమాట. సో దీని ద్వారా ఏంటి, మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొస్పెక్టివ్ ప్లాన్ ద్వారా ఏంటంటే మనకి మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గ్రో చేస్తాం. సరే, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ రానున్న 15 సంవత్సరాల్లో మన నావీ అనేది వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ ఏదైతే ఉంటుందో వాటిని వాళ్ళు ఏంటంటే అద్భుతంగా అనేది డెవలప్ చేయనున్నారు. సో ఇదొకటి. సో అలాగే MIPP ప్రాజెక్ట్లో వాళ్ళ ప్లాన్లు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సింక్రనైజ్డ్ అప్రోచ్ అంటారు. అంటే ఏంటంటే నావీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు దాంతో రిలేట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ కూడా మనం బూస్ట్ చేస్తాం అనమాట. సో దీని ద్వారా ఏంటంటే బ్రాడర్ పాలసీ అంటే PM గటి శక్తి కానీ సస్టైనబిలిటీ కానీ వాటితో కోరిలేట్ చేస్తూ ఇంకా అద్భుతమైన డెవలప్మెంట్ అనేది అందిస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మోడర్నైజేషన్. సో ఇక్కడ ఏంటి మోడర్నైజేషన్, ఇక్కడ ఏంటంటే షిప్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో వాటిని మోడర్నైజ్ చేయడం. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి, పక్క దేశాల మీద ఆధారపడకుండా మనకు కావాల్సిన వస్తువును ఉత్పత్తి చేసుకునే ఒక క్యాపబిలిటీని బిల్డ్ చేసుకున్న తర్వాత ఏంటంటే కొత్త టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ HR రికార్డ్ కీపింగ్ అని ఇలాగా ట్రాన్స్ఫర్మేషన్, కొత్త టూల్స్ని తీసుకొస్తూ ట్రాన్స్ఫార్మ్ చేయడం. ఇండిజినస్ అంటే మన ఇండియాలోనే ఉత్పత్తిని పెంచడానికి ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. సో వీటికి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు అంటే మనకి సెక్యూరిటీ పట్ల, డిఫెన్స్ పట్ల చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, వాటన్నిటిని మనం ఓవర్కమ్ చేసుకోవాలి. అలాగే అంటే నేవల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఏంటంటే చూడండి, ఎగ్జిక్యూషన్, మ్యారిటైమ్ సెక్యూరిటీ, సొసైటీ అడాప్షన్ అండ్ జాయింట్ ఇంటిగ్రేషన్. సో ఇదేంటంటే మొత్తానికి అంటే మనం క్వాలిటీగా 4 మెయిన్ కోర్ ఎలిమెంట్స్ని పెట్టుకొని 4-fold విజన్, అంటే ఏంటి, ఒక మిషన్ అనుకున్న తర్వాత దాని సకాలంలో మనం ఎగ్జిక్యూట్ చేయాలి. మ్యారిటైమ్లో మనం సెక్యూరిటీని కాపాడుకుంటున్నాం, సేఫ్టీ సెక్యూరిటీ అష్యూర్ చేయాలి. సొసైటీకల్ అడాప్షన్ అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న వారిని కూడా మనం అడాప్ట్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ మన ప్రాంతాన్ని మనం డెవలప్ చేయాలంటే నావీ సెక్టార్ని డెవలప్ చేయాలని. అలాగే అంటే ఇంటిగ్రేషన్ అంటే నావీ ఒకటే కాకుండా దానికి రిలేటెడ్ SEZ జోన్స్ కానీ ఇతర డెవలప్మెంట్ ఏరియాస్ కానీ అన్నింటినీ కూడా మనం బూస్ట్ చేస్తూ మనం దాన్ని ఇంప్రూవ్ చేయాలనేది వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనమాట. సో ఓవరాల్గా తీసుకుంటే నావీ యొక్క బ్లూ ప్రింట్ అనేది రానున్న కాలంలో వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంటే సెల్ఫ్ రిలయన్స్, సస్టైనబిలిటీ అండ్ మోడర్నైజేషన్. అంటే డెవలప్మెంట్ ఉండాలి, దాంతోపాటు సెల్ఫ్ రిలయన్స్ అంటే మన దేశం మీద అంటే మన దేశంలో ఉత్పత్తిని పెంచే విధంగా మనం చేయాలి. తర్వాత అంటే సస్టైనబుల్ పద్ధతిలో మనం చేయాలనేది క్లియర్గా చెప్పేశారు. సో ఇది వాళ్ళ యొక్క మెయిన్ థింగ్. సో క్లియర్. సో నెక్స్ట్ ఆర్టికల్లో వస్తాం. ఎడిటోరియల్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి, ఎమర్జింగ్ కంట్రీస్ నీడ్ ఉమెన్ లెడ్ క్లైమేట్ యాక్షన్. సో ఇక్కడ చూడండి ఇది. సో ఇంత ముందు చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఇది మీకు ఎకనామీలో వస్తుందండి. తర్వాత ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఎమర్జింగ్ కంట్రీ నీడ్స్ ఉమెన్ లెడ్. చూడండి, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనకి సపరేట్ టాపిక్ అండి. ప్రతి సంవత్సరం ఒక క్వశ్చన్ అయితే దానికి రిలేటెడ్ అనేది వస్తూనే ఉంటాం. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జింగ్ కంట్రీస్ అంటే ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉమెన్ లెడ్ క్లైమేట్ యాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక విషయం మీరు తెలుసుకోండి, ఏంటంటే క్లైమేట్ చేంజ్ అనేది ఒక పెద్ద సమస్య. క్లైమేట్ చేంజ్ అనేది మహిళల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. ఈ ఆర్టికల్ అనేది డైరెక్ట్గా మెయిన్స్ ప్రాస్పెక్టివ్ ఆర్టికల్, అంటే డైరెక్ట్గా మీకు మెయిన్స్లో ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చేయచ్చు అలాంటి ఒక ఆర్టికల్ ఇది. ఎలా సార్ అంటే ఇప్పుడు బాగా ఆలోచించండి. సో ఇప్పుడు ఒక ఉమెన్ లెడ్ డెవలప్మెంట్స్లో మహిళల మీద క్లైమేట్ చేంజ్ ఎలాంటి ప్రభావం దాని గురించి సో యూ కెన్ ఫార్మ్ మెయిన్స్ క్వశ్చన్. సో ఒకసారి ఆలోచిద్దాం. సో ఇప్పుడు మెయిన్స్ క్వశ్చన్ అంటే అంటే క్రిటికలీ అనలైజ్ ద, సో క్వశ్చన్ ఎలా రావచ్చు బాగా ఆలోచించండి, క్రిటికలీ అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ఉమెన్ ఇన్ రూరల్ ఏరియాస్. లేదంటే
కంపారిటివ్లీ అనలైజ్ బిట్వీన్ ద రూరల్ అండ్ అర్బన్ ఉమెన్ ఇంపాక్టెడ్ బై ద క్లైమేట్ చేంజ్. ఇలా అడగచ్చు, దానికి ఆన్సర్ ఇదేనండి. సో అందుకే హిందూ ఆర్టికల్ అనేది డైరెక్ట్గా మీకు మెయిన్స్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది, అది పక్క. కాకపోతే మీరు ఆ స్టాండర్డ్లో మీరు అర్థం చేసుకోవాలి, చదవాలి, అప్పుడే మీకు ఉపయోగపడుతుంది అనమాట. సరే, మనం కంటెంట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, క్లైమేట్ చేంజ్ అనేది చాలా వరకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ప్రజలందరూ సఫర్ అవుతారు, ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది పడాల్సిందే, అది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఇది జెండర్ని బట్టి, సమాజాన్ని బట్టి, లొకేషన్ బట్టి ఇంపాక్ట్. అంటే ఒక సముద్ర తీర ప్రాంతంలో అతిపెద్ద ప్రభావం ఉంటుంది. లోతట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలా వరకు ఇప్పుడు ఒక సిటీ తీసుకోండి, సిటీలో వరదలు వచ్చాయి అనుకోండి, ఎవరు ఎక్కువ సఫర్ అవుతారు? బాగా పెద్ద బంగ్లాల్లో ఉన్న కాదు, పేదవాళ్ళు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సోషల్ క్లాస్, సమాజంలో ఉంటున్న ఈ యొక్క పేదరికంలో ఉంటున్న వాళ్ళే ఎక్కువగా ఈ యొక్క నేచురల్ ఇంపాక్ట్, క్లైమేట్ చేంజ్తో కూడా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరండి? పేదవాళ్ళే. సో ఎప్పుడూ కూడా ఇప్పుడు కరోనా వచ్చింది, ఎక్కువ ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరండి? పేదవాళ్ళండి. ఎవరైతే ఎకనామికలీ డౌన్ ట్రోడన్ సొసైటీలో ఉంటారో వారే ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. సో ఇది కామన్ థింగ్. కాకపోతే ఇంకొకటి ఏంటంటే జెండర్ ఎఫెక్ట్ కూడా మనం చదవాలంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఒక ఎకనామిక్ ఇంపాక్ట్ ఏదైనా పడినప్పుడు మహిళలు చాలా సఫర్ అవుతారు. కాకపోతే ఏంటంటే అన్నోటిస్ జాబ్ లాస్ అయ్యింది అనుకోండి, అందరు ఏమనుకుంటారంటే జాబ్ లాస్ అయితే జెంట్సే ఇబ్బంది పడతాను. ఏమండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రూరల్ ఉమెన్ అనేది సో ఓన్లీ వంటకు, ఇంట్లో హౌస్ హోల్డ్ కేరింగ్, హౌస్ హోల్డ్ చూసుకున్నా కానీ ఇప్పుడు జాబ్ లాస్ జరిగినా కానీ వాళ్ళ మీద ఎలా ప్రభావం పడుతుంది, ఇన్ఫ్లేషన్ ఎలాంటి ప్రభావం పడుతుంది, ఇలా అన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఇన్ఫ్లేషన్ అనేది ఏంటి? రైస్ ఇన్ ప్రైస్, అంతే కానీ టమాటో రేట్ పెరిగింది, మహిళల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అంటే సింపుల్ అండి, మహిళలకు మంచి ప్రోటీన్ ఇంటేక్ కావాలి. సో మంచి ఫుడ్ ఇంటేక్ అనేది ఉండాలి వాళ్ళ యొక్క ఆరోగ్యమైన జీవితానికి. కానీ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ వల్ల ధరలు పెరిగిపోతాయో వాటికి ఇంటేక్ ఉండదు, అంతే కదండి. దట్ ఈస్ వాట్ అంటే లో కెలోరిఫిక్ ఇంటేక్, లో న్యూట్రిషన్ ఇంటేక్, దిస్ విల్ ఇంపాక్ట్ దియర్ లైఫ్ స్టైల్. ఇలా మనం ఆలోచించాలి. యూపీఎస్సీ అనేది కొత్త విధంగా ఆలోచించాలండి. సో కొత్త విషయాన్ని మీరు తీసుకురావాలి, కొత్త విధంగా మీరు ఆలోచించాలి, ఎగ్జామ్ ధూమ్ ధామ్ లేపాలంతే. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చాలా వరకు లో ఇన్కమ్ కంట్రీస్ అంటే ఏంటి? పేదరికంలో ఉంటున్న దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మహిళలను ఎవరు చాలా ఇబ్బందికి లోనవుతారు. అందులో ప్రత్యేకంగా తీసుకున్నట్టు చూడండి, క్లైమేట్ చేంజ్ వల్ల అంటే లేబర్ ఇంటెన్సివ్ జాబ్స్ అంటే ఏంటి? నేచురల్ రిసోర్సెస్ మీద ఆధారపడడం, లేబర్ ఇంటెన్సివ్ జాబ్స్లోనే ఎక్కువగా ఉంటారు, అంతే కదా. పేదరికంలో ఉన్న దేశాలంతా ఏంటి? చాలా వరకు ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి దేశాలంతా కూడా ఒక రకంగా ఏంటి మన ఇండియాలో ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టేట్స్ అనమాట. సో ఈ స్టేట్స్లో ఎలాంటి జాబ్స్ చేస్తారు? అందరూ కూడా బ్లూ కలర్, వైట్ కలర్ జాబ్స్ చేస్తారా? లేదు కదండి. చాలా వరకు అంటే వాళ్ళంతా కూడా మీనియల్ జాబ్స్లో ఉంటారు. అంటే అందరూ కూడా అంటే లోతట్టు అంటే లేబర్ ఇంటెన్సివ్ జాబ్స్లో ఇన్వాల్వ్. అంటే ఒక స్టేట్ కానీ ఒక కంట్రీ కానీ డెవలప్డ్ అని అయ్యింది అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా వరకు వైట్ కలర్ జాబ్స్లో ఉంటారు. లేదనుకోండి దే విల్ బీ ఇన్ లో స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ స్టైల్, అంటే లేబర్ ఇంటెన్సివ్ జాబ్స్లో ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకు చాలా వరకు ఆదాయం తక్కువ ఉంటున్నప్పుడు పెద్ద ఇంపాక్ట్ అనేది ఈవెన్ లేబర్ ఇంటెన్సివ్ జాబ్స్లో తీసుకున్నట్టే మహిళలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో మహిళలు ఎక్కువగా ఇలాంటి జాబ్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ మీద ప్రభావం కూడా పడుతుంది, దీనికి ఇంపాక్ట్ అనేది కూడా చూపిస్తుంది. సో అందులో తీసుకున్నా అంటే అన్పెయిడ్ హౌస్ హోల్డ్ జాబ్. సో ఇక్కడ మహిళలు చేసేది ఏంటి? ఇళ్లలో చేసే జాబ్స్ అనేది ఏంటి? అన్పెయిడ్ జాబ్స్, అంతేకాదండి. సో ఇప్పుడు ఒకరిని ఇంటికి పని మనిషి పెట్టుకోమంటే కాస్ట్లీ కదా. సో కాకపోతే ఇంట్లో మీ మమ్మీ డాడీ, సో మీ డాడీ అన్నాను, మీ మమ్మీ కానీ మీ యొక్క వైఫ్ కానీ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే దే ఆర్ అన్పెయిడ్ జాబ్ అండి. అంటే వాళ్ళు ఈజీలీ ప్రోన్ టు మెనీ అదర్ ఎకనామిక్ రిస్క్ అనమాట. సో అలాగే పవర్టీ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అంటే ఎక్కువగా మహిళలు వల్నరబుల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి? సో బాగా ఆలోచించండి, పేదరికంలో ఉంటున్న మహిళలు ఇబ్బంది పడతారా, లేదంటే బాగా డబ్బున్న ఇంట్లో మహిళలు ఇబ్బంది పడతారా అంటే ప్రతి ఒక్క విషయం ఉండండి. ఈవెన్ ఒక హైజీన్ తీసుకోండి, ఒక గర్ల్స్ కానీ లేడీస్ అన్నప్పుడు హైజీన్ ఎక్కువ ఉండాలండి. సో కాకపోతే ఈ హైజీన్ హెల్త్ కాన్షియస్ తీసుకోండి, ఫుడ్ ఇంటేక్ కానీ హెల్త్ కాన్షియస్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏమాత్రం ఉంటుందండి. పేదరికంలో ఉంటున్న వాళ్ళకి చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. క్లైమేట్ చేంజ్ అనేది అదే సేమ్. సార్ క్లైమేట్ చేంజ్ దీనికి అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువ మంది పేదరికంలోకి వెళ్తున్నారు, క్లైమేట్ చేంజ్ వల్ల ఇలాంటి ఇంపాక్ట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో అందువల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు అనేది అక్కడ విషయం. సో ఇక్కడ రూరల్ ఉమెన్ ఎక్కువగా అంటే అర్బన్ ఉమెన్ కన్నా కానీ గ్రామ స్థాయిలో ఉన్న మహిళలు ఎక్కువగా ఇబ్బందులు ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్లీన్ వాటర్ అండ్ కుకింగ్ ఫ్యూయల్. సో ఎప్పుడు కూడా గ్రామ స్థాయిలో ఉన్న వారికి ఏంటండి మంచి భోజనం దొరకదు, మంచి ఫుడ్ దొరకదు, కుకింగ్ ఫ్యూయల్ దొరకదు, ఏది దొరకదు. వీళ్ళకంతా అక్కడ కిలోమీటర్ క్లైమేట్ చేంజ్ వల్ల వర్షాలు లేకపోవడం నీటి వనరులు అనేది ఎండిపోతాయి. అప్పుడు ఏంటి వాళ్ళు ఎక్కువ దూరాలు ట్రావెల్ అయ్యి వాటర్ రిసోర్సెస్ కోసం పోవాలి. అలాగే ఏంటంటే ఈ యొక్క కుకింగ్ ఫ్యూయల్స్ కోసం పోవాలి. ఇంకా ఇతర కావాల్సిన రిక్వైర్మెంట్స్ కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. సో ఇంకా చూసుకుంటే అవుట్ మైగ్రేషన్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల ఎకనామిక్స్ అన్స్టెబిలిటీ వచ్చింది, ఆ ప్రాంతం నుంచి జెంట్స్ అంతా కూడా చాలా వరకు ఉద్యోగాల కోసం బయటకు వెళ్తారు. అంటే అవుట్ మైగ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది ఎవరు? అక్కడున్న మహిళలే అన్ని రిస్క్ని బేర్ చేయాల్సింది. మీరు చూడండి
ఇప్పుడు మనం ఊర్లలో తీసుకున్నామంటే చాలామంది పానీపూరి షాప్స్, ఈ షాపు, మీనియల్ షాప్స్, కూలి పనులు అన్నిటి కూడా నార్త్ ఇండియా నుంచి, బీహార్, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేస్తున్నారు. వచ్చే వాళ్ళంతా ఎవరు? మహిళలు కాదు కదా, జెంట్సే. సో మరి మహిళలు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఊర్లో ఉంటారు. వీళ్ళు ఇక్కడ సంపాదించినా కానీ అక్కడ రిస్క్ అంతా ఎవరు పడుతుంటారు? వాళ్ళే కదండి. దట్ ఈస్ వాట్. సో క్లైమేట్ చేంజ్ అనేది రూరల్ మనని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది అర్బన్ మనకన్నా. సో ఇవన్నీ ఏంటంటే మీరు ఒక విషయం తెలుసుకోండి. నేను ఎప్పుడు అదే చెప్తాను, హిందూ అనాలిసిస్ మీరు ఖచ్చితంగా వినాలి అనే దానికి ఎందుకు చెప్తున్నాను అంటే, స్టార్టింగ్ స్టేజెస్లో ఏంటంటే ఇప్పుడు ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు ప్రస్పెక్టివ్ చెప్తున్నాను చూసారా, మహిళలు గ్రామాల్లో ఎలా ఇంపాక్ట్ అవుతారు, సిటీలో ఎలా ఇంపాక్ట్ అవుతారు ఏంటనేది నేను మీతో మాట్లాడుతున్నాను చూసారా. ఇట్స్ ఏ ఇంటరాక్షన్. సో ఇప్పుడు ఏంటంటే ఐ టు ఐ కాంటాక్ట్ లాగే నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో కమ్యూనికేట్ అవుతున్నాను. కమ్యూనికేట్ కాలేకున్నారు, బట్ మీరు కమెంట్ సెక్షన్లో మీరు ఏంటంటే కమెంట్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతారండి. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ థింగ్. సో ఎప్పుడైతే ఇలాంటి ఒక డిస్కషన్ జరుగుతుందో దిస్ విల్ బి యువర్ మెయిన్స్ ఆన్సర్ అనమాట. ఇలా చేస్తున్నప్పుడు మీ మెయిన్స్ ఆన్సర్ అనేది ఇంకా బెటర్ క్వాలిటీతో మీరు ఇవ్వడానికి అనేది ఒక అవకాశంగా అనేది ఉంటుంది అనమాట. సో తర్వాత తీసుకుందాం డిజాస్టర్ అండ్ జెండర్ స్పెసిఫిక్. సో ఇక్కడ ఏంటి డిజాస్టర్, వరదలు వచ్చాయి, కరువు వచ్చింది, ఇవన్నీ కూడా డిజాస్టర్. కానీ క్లైమేట్ రేంజ్ డిజాస్టర్ ఏదైతే జరుగుతుందో చాలా వరకు ఎక్కువగా ఏంటంటే ఉమెన్ అండ్ గర్ల్స్ అనేవాళ్ళంటే చాలా వరకు ఏంటంటే డిస్ప్లేస్డ్, అంటే ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి ఒక వల్నరబుల్ పాపులేషన్గా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క హెల్త్ డిసార్డర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ డిజాస్టర్ సిచ్యువేషన్స్లో ఏంటంటే చాలా ఎక్కువ మహిళలు ఫేస్ చేస్తారు. అలాగే ఏంటంటే చాలా వరకు డిస్క్రిమినేషన్, ఎక్స్ప్లాయిటేషన్, లిమిటెడ్ యాక్సెస్ టు ఎసెన్షియల్ సర్వీసెస్. అంతే కదండి. ఇప్పుడు పెద్ద తుఫాను వచ్చింది, వరదలు వచ్చాయి, లేడీస్కి ఒక బేసిక్ ఒక బాత్రూమ్ ఫెసిలిటీ అయినా కానీ ఒక హైజీన్ ఫెసిలిటీ అయినా ఎక్కడ దొరుకుతుంది? జెంట్స్ ఎక్కడో ఒకటి తిరుగుతాడు, అంతే కదండి. బట్ మహిళలకంటూ ఏంటి ఒక సేఫ్టీ, సెక్యూరిటీ అష్యూర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది కూడా, ప్రతి ఒక్కరిది. సో అలాంటప్పుడు ఈ క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ప్రాపర్ సేఫ్టీ అనేది ఇస్తారా? సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ మోస్ట్ ప్రోన్ టు రిస్క్ అనమాట. సో అదే అక్కడ చెప్తున్నాం. అదేవిధంగా అలాంటి సమయాల్లోనే గర్ల్స్ ఈ యొక్క ఉమెన్ అనేవారు డిస్క్రిమినేట్ చేయబడుతున్నారు, ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు, చాలా వరకు సఫర్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే అగ్రికల్చర్ తీసుకోండి. ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు ఇన్వాల్వ్ అయిన ఒక జాబ్ కానీ సెక్టార్ ఏంటంటే, జాబ్ కూడా చెప్పలేము, ఇది పని ఏంటంటే అగ్రికల్చర్ అనమాట. ఉమెన్ అనేవారు చాలా వరకు అగ్రికల్చర్ లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయినారు. సో డెవలపింగ్ కంట్రీస్లో ప్రత్యేకంగా మహిళలు ఎక్కువగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సంవత్సరం అంతా కూడా వ్యవసాయం కానీ పశు సంపద కానీ ఇవన్నీ చూసుకోవడానికి జెంట్స్ వచ్చేవాళ్ళు కూలి పనులు ఇంకా ఇతర పనుల కోసం ఉద్యోగరీత్యా బయటికి వెళ్తారు. వాళ్ళు వెళ్తున్నారు అంటే ఇంట్లో ఉంటున్న పొలాలను, పశువులను అన్నింటినీ ఎవరు చూసుకుంటారు? లేడీస్ చూసుకుంటారు. సో అందువల్ల ఇలాంటి ఒక జాబ్స్లో అగ్రికల్చర్ రిలేటెడ్ ఉమెన్ అనేవాళ్ళు చాలామంది ఇన్వాల్వ్ అయినారు. అలా ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతున్నది ఏంటంటే ఎక్కువగా అగ్రికల్చర్ని ఇంపాక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు ఫిమేల్ ఫార్మర్స్ అనేవారు చాలా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారనమాట. సో అలాగే ఏంటంటే టెక్నాలజికల్ నాలెడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫిమేల్ ఫార్మర్స్, సో మేల్ ఫార్మర్స్తో కంపేర్ చేసుకుంటే ఫిమేల్ ఫార్మర్స్ అనేవారికి చాలా వరకు టెక్నాలజీతో కొన్ని వినం. అందుకే చెప్తున్నాను డిజిటల్ లిటరసీ గ్యాప్ అంటాం, డిజిటల్ గ్యాప్ అంటాం. సో డిజిటల్ లిటరసీ గ్యాప్ అనేది మహిళలకు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఏంటంటే దే సఫర్ లాట్, అంతే కదండి. ఇప్పుడు సిటీకి వెళ్ళి ఏదో ఒక ట్రాక్టర్, ఏదో ఒక పెద్ద ఎక్విప్మెంట్స్ ఏమైనా తెచ్చుకోవాలంటే జెంట్స్ కన్నా కానీ మహిళలు వెనకబడే ఉంటారు. సో ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ సపోర్ట్లో. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీనింగ్ ఆఫ్ ది ఒకరిని డిస్క్రిమినేట్ చేయడం కాదు, ఇట్ ఈస్ అ రియాలిటీ దట్ దే ఆర్ బ్యాక్వర్డ్. వాళ్ళు ముందుకు తీసుకురావాలనేది ఈ ఆర్టికల్ చెప్తున్న విషయం. సో మొత్తానికి తీసుకున్నంటే ఈ క్లైమేట్ చేంజ్ అనేది సోషియో ఎకనామిక్, అంటే జెంట్స్ కన్నా కానీ మహిళల్ని ఎక్కువగా వల్నరబుల్ చేస్తుంది. సమాజంలో ఏంటంటే వాళ్ళని ఎక్కువ సఫర్ అయ్యేలా చేస్తుంది. ఉమెన్ అనే వాళ్ళంటే చాలా వరకు ఏంటంటే క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్ వల్ల సఫర్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాటిని తట్టుకునే విధంగా ఉమెన్స్కి ఎడ్యుకేషన్ అందించాలి, ట్రైనింగ్ అందించాలి, అలాగే వాళ్ళకి తగినటువంటి రిసోర్సెస్ కూడా మనం అందించాలి. దట్ ఈస్ వాట్. సో అలాగే సేవా లాంటి ఆర్గనైజేషన్స్ అంతా కూడా మహిళా వ్యవసాయాలను హెల్ప్ చేస్తూ సపోర్ట్ అనేది చేస్తూ ఉన్నాయి. ఇంకా కూడా మరింత ఇలాంటి సపోర్ట్ అందించడం వల్ల ఏంటంటే ఇలాంటి వల్నరబిలిటీస్ అనేది మనం రిమూవ్ చేయొచ్చు అనేది ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇది ఆర్టికల్ ఇంతటితో మనకి అదైపోయింది. నెక్స్ట్ ఇంకో ఆర్టికల్. సో ఇది ఏంటంటే చాలా వరకు చాలా అద్భుతమైన ఆర్టికల్. ఆల్రెడీ పాడిన పాటే పాడుతున్నట్టు ఇది కాంటెక్స్ట్ టాపిక్లో వచ్చిందండి, కాంటెక్స్ట్లో వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఆదిత్య L1 ఫంక్షనింగ్ అండ్ పర్పస్. ఆదిత్య L1 గురించి నేను చెప్పాల్సిన లేదు, చాలా చెప్పేశాను. బట్ మళ్ళీ ఇది వచ్చింది కాబట్టి ఆర్టికల్ నేనైతే చెప్పాల్సిన అవసరం ఉంది, అందుకే చెప్తున్నాను అండి. ఆదిత్య L1 అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఫర్ ఎగ్జాంపుల్ అంటే L1 అనేది లెగ్రాంజియన్ పాయింట్ అంటాము. ఆ లెగ్రాంజియన్ పాయింట్లో సూర్యునికి మనకి యొక్క సూర్యుడు భూమికి మధ్య ఒక 5 పాయింట్లు ఉంటాయి. 5 పాయింట్లు అంటే సూర్యుని యొక్క ఆ యొక్క గ్రావిటీ కానీ
ఎర్త్ యొక్క గ్రావిటీ కానీ రెండూ ఒక చోట బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి సూర్యుడు గ్రావిటీతో లాగుతున్నప్పుడు ఎర్త్ కూడా కొంత గ్రావిటీ ఉంటుంది. ఒక పాయింట్లో ఏంటంటే ఎర్త్ యొక్క గ్రావిటీ సూర్యుని యొక్క గ్రావిటీ రెండు కూడా బ్యాలెన్స్ అవుతుంది. అలా బ్యాలెన్స్ అయిన దాన్ని ఏమంటున్నామంటే లగ్రాంజియన్ పాయింట్. 5 పాయింట్లు ఉంటాయి. అందులో ఏంటంటే L1 అనే పాయింట్లోనే మన ఆదిత్య L1 శాటిలైట్ అనేది మనం లాంచ్ చేసినామంట. సో ఈ L1ని కనుక్కున్నది జోసెఫ్ లూయిస్ లగ్రాంజియే అనే అతను. సుమారుగా మన భూమి నుంచి కూడా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో అనేది ఇది ఉంటుందన్నమాట. కాకపోతే ఈ పాయింట్ అనేది అంటే చాలా వరకు బెనిఫిట్ అంటే L1 పాయింట్ అనేది అంటే నిరంతరాయంగా అంటే ఏంటంటే మన సూర్యుడిని ఎటువంటి అడ్డు అదుపు లేకుండా సూర్యగ్రహణం ఏదైతే ఉంటుందో ఇలా సూర్యగ్రహణం రాలేకుండా ఆపుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. అంటే ఏంటి కంటిన్యూస్గా ఎలాంటి సూర్యగ్రహణమో ఇంకో నీడ పడకుండా ఏది పడకుండా కంటిన్యూస్గా సూర్యుని మానిటర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఎందుకు సార్ అంటే దీని ద్వారా అంటే సోలార్ హీలియోస్పెరిక్ అబ్జర్వేటరీ సోహో అంటే సూర్యుని మీద ఉపరితలం మీద జరుగుతున్న మార్పులను సూర్యుల్లో జరుగుతున్న యాక్టివిటీస్ని వాళ్ళు స్టడీ చేయడానికి ఇది ఏంటంటే ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మన స్పేస్ సూర్యుల్లో ఉంటున్న కండిషన్స్ చదవడం వల్ల మన స్పేస్లో జరుగుతున్న మార్పులు ఏదైతే ఉన్నాయో వెదర్ స్టేషన్స్ అంటే ఏంటి అంటే స్పేస్ వెదర్ స్టేషన్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే సూర్యుని మీద జరుగుతున్న మార్పుల వల్ల భూమి మీద ఎలాంటి క్లైమేట్ చేంజెస్ జరుగుతుందో దాన్ని స్టడీ చేయడానికి. అందుకే జియోమాగ్నెటిక్ స్ట్రోమ్స్ అనేది చదువుతారనమాట. స్పేస్ వెదర్ కండిషన్స్ అనేది కూడా చేంజ్. అలాగే క్లైమేట్ వేరియబిలిటీ అంటే సన్ యొక్క ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ వల్ల మన భూమి మీద ఎలాంటి మార్పులు జరుగుతున్నాయని స్టడీ చేస్తారనమాట. తర్వాత ఏంటంటే సోలార్ యాక్టివిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి 3D ఇమేజెస్ ద్వారా ఏంటంటే సోలార్ యాక్టివిటీని అబ్జర్వ్ చేయడం, సోలార్ సర్ఫేస్ని ఇమేజ్ చేయడం, ఇంకా మరింత వివరంగా యూవీ ఏరియా అన్నింటినీ కూడా మనకి స్టడీ చేస్తూ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నారు ఆదిత్య L1. తర్వాత అంటే కొరోనల్ మాస్ ఎజెక్షన్. సూర్యుని యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ని మనం ఏమంటే కరోనా అని అంటాం. సో ఈ అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి ఎజెక్ట్ అవుతున్న పార్టికల్స్నే కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటాం. సో దీని ద్వారా ఏంటంటే ఈ CME ద్వారా అంటే చాలా వరకు అంటే స్పేస్ వెదర్లో జరుగుతున్న మార్పులు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఇంపాక్ట్ కానీ అలాగే ప్లాస్మిక్ క్లౌడ్స్ ఎలా వస్తున్నాయి అన్నింటినీ కూడా స్టడీ చేస్తాం. ఇవన్నీ కూడా జాగ్రఫీలో సోలార్ సిస్టమ్ ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో అక్కడ మీకు వస్తుందండి. తర్వాత సోలార్ స్ట్రోమ్స్ అంటే ఏంటంటే సూర్యుడి నుంచి బూమ్ 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 అనేది సూర్యుడి నుంచి కూడా కొన్ని చార్జ్డ్ పార్టికల్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఆ చార్జ్డ్ పార్టికల్స్ అనేది భూమి చుట్టూ ఉంటున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాని మీద రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ జరుగుతున్న రియాక్షన్లో ఏదో ఒక మార్పు అనేది జరుగుతుంటుంది. సో ఆ మార్పులు ఏంటి, ఎలాంటి జియోమాగ్నెటిక్ స్ట్రోమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని మెసేజ్లు వస్తాయి. ఈరోజు 12 గంటలకి సూర్యుడి నుంచి అతిపెద్ద కిరణాలు మేము తాకున్నాయి, సో మీ ఫోన్లు అన్నీ ఆఫ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే అన్నీ పాడైపోతాయి అంటారు. యాక్చువల్గా జియోమాగ్నెటిక్ స్ట్రోమ్ అనేది అదే ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ చార్జ్డ్ పార్టికల్స్ కానీ భూమితో ఇంటరాక్ట్ అయిందంటే మన యొక్క సో అంటే మొత్తం అంతా కూడా ఏ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోతుంది. అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా రన్ అయ్యే ప్రతి ఒక్కటి కూడా ఫంక్షనింగ్ ఆగిపోయే అవకాశం ఉందనేది చెప్తున్నారు అనమాట. దిస్ ఇస్ వాట్. సో తర్వాత ఆర్టికల్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇంతటితో మీకు ఈ ఆర్టికల్ అర్థమైన తర్వాత ఆపర్చ్యూన్ మూమెంట్. సో ఇక్కడ చూడండి జిఎస్టీ అనేది చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ఈ జూలై ఆగస్టులో మాత్రం అంటే కొద్దిగా కొద్దిగా వెనకబడడం అనేది జరిగింది. సో దాన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చిన ఆర్టికల్ అంటే జిఎస్టీ రెవెన్యూ ఎంత మాత్రం జరుగుతుంది, అది ఎంత మాత్రం వెనకబడింది, ఎంత మాత్రం బెటర్గా ఉందనే దాని గురించి ఈ ఆర్టికల్ అనమాట. సో ఇక్కడ తీసుకున్నట్టే 2023 and 2024 ప్రకారం ఏంటంటే జిఎస్టీ యొక్క రెవెన్యూ గ్రోత్ కన్సిడర్ చేసుకున్నప్పుడు గత 5 నెలల్లో మనకేంటే 11.3% అనేది గ్రోత్ అనేది చూసాము ఫర్ ద జిఎస్టీ. కాకపోతే జిఎస్టీ కలెక్షన్ అనేది అంటే 1.66 lakh crores అనేది ఆన్ యావరేజ్ అనేది గ్రోత్ రేట్ మనకి వస్తూనే ఉంది. దట్స్ గుడ్ సైన్. కాకపోతే ఏప్రిల్ దాకా ఏంటంటే జిఎస్టీని చాలా ఎక్కువ గ్రో అయింది. 1.87 lakhs crore దాకా గ్రో అయింది. 11.8% దాకా ఫస్ట్ క్వార్టర్స్లో అంటే ఫస్ట్ 4 monthsలో అనేది గ్రో అయింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ 3 monthsలో గ్రో అయింది. తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా ఏంటంటే 10.8కి జూలై అండ్ ఆగస్ట్లో తగ్గిందని చెప్తున్నారు. జూలై 2021 నుంచి కంపేర్ చేసుకున్నప్పుడు మన యొక్క జిఎస్టీ యొక్క గ్రోత్ రేట్ కానీ ఈ మధ్య కాలంలోనే చాలా ఎక్కువ చాలా తక్కువగా వచ్చిందని చెప్తున్నారు అనమాట. సో అలాగే ఆగస్ట్ రెవెన్యూ అనేది ఇంకా తక్కువగా 1.59 lakhs వచ్చిందన్నారు. సో ఇవన్నీ వరీ కాదు. ఇలాంటి ఆర్టికల్స్ అనేది ఎకనామీలో ఇంపార్టెంట్. బట్ ఏంటంటే ఫ్యాక్ట్స్ అనేది ఇప్పుడు కాదు, మీరు ఎకనామిక్ సర్వే చదివినప్పుడు ఇవన్నీ చదువుతారు. ఇప్పుడు జస్ట్ తెలుసుకుంటారనమాట. దీని ద్వారా ఏం చెప్తానంటే జిఎస్టీ అనేది సెక్టారల్ అనాలిసిస్ అంటే ఒక్కొక్క సెక్టార్లో జిఎస్టీ ఎంత మాత్రం గ్రో అవుతుంది స్టడీ చేస్తున్నారు. అందులో మనకి ఏంటంటే చాలా వరకు సర్వీస్ ఇంపోర్ట్స్ కానీ వాటిలో అద్భుతమైన గ్రోత్ అనేది ఉంది అని చెప్తున్నారు. సో కాకపోతే ఏదైనా కానీ జూలై మంత్లో కొద్దిగా ఏంటంటే ఇట్స్ స్లోవర్ గ్రోత్ అనేది ఉంది చెప్తున్నారు. అంటే మోడరేట్గా అనేది తగ్గుతూ వస్తుందని చెప్తున్నారు. కాకపోతే ఫెస్టివల్ సీజన్ మంచిగా జరుగుతుంది, జిఎస్టీ ఇన్కమ్ పెరుగుతుంది అనుకున్నారు. కాకపోతే ఇక్కడ
ఇక్కడ ఏంటి ఇన్ఫ్లేషన్ అండి, రేట్లు పెరిగిపోతుండడం వల్ల ప్రజలు కొనడం తగ్గించేసి ఉంటారు. సో అందువల్ల అంటే ఇప్పుడు కూడా ఏంటంటే హై ఇన్కమ్ హౌస్ హోల్డ్స్కి మాత్రమే ఫేవరబుల్ ఐటమ్గా ఉంది. కానీ మిగతా వాళ్ళంటే ఫెస్టివల్ సీజన్స్లో రెవెన్యూ బూస్ట్ అవుతుందని కూడా చాలా వరకు తగ్గింది. కానీ ఇక రానున్న కాలంలో ఇంకా మనకి వినాయక చవితి పండుగలు ఇవన్నీ వస్తుంటాయి కదా, సో మళ్ళీ అంటే ఒక పాజిటివ్ గ్రోత్ ఉంటుందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఏంటంటే ఈ ఇన్వాయిసింగ్, సో ఇక్కడ ఏంటంటే మ్యాండేటరీ ఇన్వాయిసింగ్ అంటే ఏంటంటే ఖచ్చితంగా 5 crore కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఖచ్చితంగా ఏంటంటే ఈ ఇన్వాయిసింగ్ కంపల్సరీ అని చెప్పేస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఇది మనకి రెవెన్యూలో పాజిటివ్ ఇంపాక్ట్ రావచ్చు అన్నారు. అంటే రానున్న కాలంలో ఏంటంటే మనకి ఇంకా ఫెస్టివల్ సీజన్ ఇవన్నీ చూసుకున్నప్పుడు నెక్స్ట్ రానున్న 2 monthsలో ఏంటంటే మంచిగా జిఎస్టీ యొక్క రెవెన్యూ పెరగొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా జిఎస్టీ రెవెన్యూ ట్రాజెక్టరీ తీసుకున్నా అంటే చాలా వరకు పాజిటివ్గానే ఉంది. ఇంకా ఏంటంటే మనకి ట్యాక్స్ ఎవేషన్ కానీ ఫేక్ రిజిస్ట్రేషన్ అంటే జిఎస్టీ పేరిట చాలామంది ట్యాక్స్లు తప్పించుకోవడం కానీ ఫేక్ రిజిస్ట్రేషన్ వాటన్నింటినీ కూడా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే జిఎస్టీ స్ట్రక్చర్లో ఏంటంటే మనం ఏంటంటే ఏ అవకతవకలు జరగకుండా మనం కలెక్ట్ చేస్తున్నప్పుడు మనము ఖచ్చితంగా ఏంటంటే వీ కెన్ సీ ఆ గ్రాడ్యువల్ గ్రోత్ అనేది చెప్తున్నాం. అలాగే రేట్ అడ్జస్ట్మెంట్ పోస్ట్ పాన్ డ్యూ టు ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ చూడండి రేట్ అడ్జస్ట్మెంట్ అంటే మనకి ప్రైస్ లెవెల్ చేంజెస్ అనేది జిఎస్టీలో ఏంటంటే ఏ సెక్టర్ ఏ గూడ్స్కి ఎంత మనం ప్రైస్ చేస్తామనేది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే కొద్దిగా మనకి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ప్రైస్ లెవెల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది, అంటే ధరలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని కొద్దిగా తగ్గించున్నారు, అంటే పోస్ట్ పాన్ చేస్తున్నారు అనమాట. అలాగే అంటే మినిస్టోరియల్ మీటింగ్ అనేది ఒకటి కండక్ట్ చేశారు. దాని ద్వారా అంటే న్యూ రేట్ స్ట్రక్చర్ అనేది రానున్న కాలంలో రికమెండ్ చేస్తారని చెప్తున్నారు. తర్వాత గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సో ట్యాక్స్ రేట్ని వీళ్ళు ఇంకా మార్చుకుని ఉండడానికి కారణం అంటే గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్. గ్రోత్ అంటే మనకి ఎదుగుదల అనేది ఏంటంటే చాలా వరకు కావాలి. అలా కావాలంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెద్ద ప్రభావం పట్టేస్తుంది మన సొసైటీలో. ఇన్ఫ్లేషన్ అంటే 10 రూపాయలు అమ్మిన వస్తువు 20 రూపాయలు అమ్ముతుందంటే కొనుగోలుదారులు తగ్గిపోతుంటారు. ఎప్పుడైతే ఒక బిజినెస్ పర్సన్ కొనడానికి అక్కడ కస్టమర్ రారో, బిజినెస్ అనేది పడిపోతుందో అప్పుడు మనకి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది కదండి. సో అందువలన ఏంటంటే గ్రోత్ కావాలి అంటే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉండాలి. సో అందువల్ల అంటే ఈ యొక్క రేట్స్ ఇవన్నీ కూడా జిఎస్టీ కాస్ట్ అన్ని కూడా కొద్ది రోజులు ఏంటంటే వాళ్ళు మోడరేట్గా ఉంచి తర్వాత చేంజెస్ తీసుకొస్తామనేది చెప్తున్నాను అనమాట. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క అద్భుతమైన విషయాలు. సో తర్వాత నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ఇక్కడ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ యాన్యువల్ ఎక్సర్సైజ్. సో ఇక్కడ ఏంటంటే త్రిశూల్. సో ఇక్కడ ఏంటంటే ఎక్సర్సైజ్ త్రిశూల్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ దేని గురించి ఎక్సర్సైజ్ త్రిశూల్ గురించి మాట్లాడుతుంది. సో త్రిశూల్ అంటే ఏంటి, దానికి ఇంపార్టెన్స్ అంటే ఏంటి, దానికి రిలేటెడ్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వారు ఒక ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా ఏంటంటే ఒక వాళ్ళ యొక్క ఫంక్షనాలిటీ అన్నింటినీ కూడా టెస్ట్ చేసుకుంటూ క్యాపబిలిటీని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని త్రిశూల్ అంటారు. సెప్టెంబర్ 4 నుంచి 14 వరకు జరగనున్నది. ముఖ్యంగా ఏంటంటే మన యొక్క క్యాపబిలిటీస్, ఆపరేషనల్ రెడీనెస్ అంటే ఏదైనా కానీ మనకి ఎమర్జెన్సీ ఏదైనా వచ్చినప్పుడు మనం రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ త్రిశూల్ ఎక్సర్సైజ్ అనేది చాలా వరకు లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనా మరియు పాకిస్తాన్ బార్డర్స్ ఏదైతే ఉన్నాయో లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఎక్కడ గుర్తుపెట్టుకొని లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏంటంటే మనకి పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉంటున్న ఆ యొక్క గిల్గిట్ బల్జిస్తాన్కి మన యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉంటున్న బార్డర్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. అక్షయ్ చిన్ ప్రాంతానికి ఉన్నదాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటున్నాము. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ మీరు మర్చిపోకూడదు, చాలా ఇంపార్టెంట్. తర్వాత తీసుకున్నా అంటే మధ్యలో ఏంటంటే G20 సమిట్ కూడా జరుగుతుంది కాబట్టి ఎయిర్ ఫోర్సెస్ ఏంటంటే అప్పుడు అలర్ట్గా ఉండాలి. G20 అంటే ప్రపంచం మొత్తం మన ఇండియాలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలోనే ఎక్కువగా చైనా వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ అటాక్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఎయిర్ కమాండ్ అంతా కూడా రెడీగా అనేది ఆ ప్రాంతాల్లో అనేది ఉంచున్నారు. దే ఆర్ రెడీ టు ఫేస్ ద ఎనీ టైప్ ఆఫ్ రిస్క్. సో అలాగే ఏంటంటే చైనా అనేది ఈ మధ్య మే 2020 నుంచి కూడా చాలా వరకు మన ఇండియన్ ఫోకస్ అంతా కూడా పాకిస్తాన్ నుంచి చైనా పక్క షిఫ్ట్ అయింది. ఎందుకంటే స్టాండ్ ఆఫ్ అండి, ఆ బార్డర్లో వాళ్ళు ఉంచడం కానీ కొత్తగా మ్యాప్ రిలీజ్ చేయడం కానీ ఇలా చాలా వరకు ప్రాబ్లం అనేది అవుతుంది. సో ఐఏఎఫ్ కూడా ఏంటంటే చాలా వరకు ఎంగేజ్ అవుతూ టెస్ట్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల ఆ బార్డర్లో ఏదైనా కానీ మనకి ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా వచ్చినా మన ఎక్విప్మెంట్ ప్లేస్ చేయడానికి, ట్రూప్స్ని మొబిలైజ్ చేయడానికి, అన్నిటిని కూడా స్ట్రెంథన్ చేయడానికి అంతా కూడా వాళ్ళు రెడీగా అనేది రెడీ టెస్టింగ్స్ అన్ని కూడా చేసుకుంటూ ఉన్నారు. సో అలాగే ఈ స్టాండ్ ఆఫ్ అనేది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఇప్పుడు సమస్య ఏంటంటే ట్రబుల్సమ్ సమస్య. ఇప్పుడు ఏంటంటే చైనా ఏంటి G20 జరగనుంది, దానికి ముందు వాళ్ళు మ్యాప్ రిలీజ్ చేయడం, అందులో ఇండియన్ ప్రాంతాలను అరుణాచల్ ప్రదేశ్ అక్షయ్ చిన్ వాళ్ళే తీసేసుకోవడం, తర్వాత ఏంటి మళ్ళీ తీసుకున్నారంటే ఇప్పుడు రానున్న కాలంలో ఇంకా ఎన్నో విషయాలు అనేది ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ప్రపంచమంతా కూడా ఇండియా మీద దృష్టి పెట్టినప్పుడు ఈ పాకిస్తాన్ చైనా అనేది మనల్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి, మనల్ని ఎలాగైనా నెగిటివేట్ చేయాలి అనేది ఏదో ఒక ప్రయత్నాలు అనేది చేస్తుంటారు. కాకపోతే ఆపరేషన్ త్రిశూల్ ఇలాంటి ఎక్సైజ్ త్రిశూల్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మన ఇండియా యొక్క రెడీనెస్ని తెలుపుతుంటుంది. అది ఈ ఆర్టికల్. సో డిఫెన్స్ రిలేటెడ్ ఆర్టికల్, నో ప్రాబ్లం. ఇది ఒక కాంట్రవర్షియల్ ఆర్టికల్ అండి, చాలా జాగ్రత్తగా చదవాలి. అంటే ఏంటంటే మనకు పనికిరాంది ఏది చదవకూడదు, మనం కావాలి తెలుసుకోవాలనుకుని చదువు. సో ఇక్కడ ఏంటంటే చూడండి,
డిఎంకే లీడర్, తమిళనాడులో కాంట్రవర్సీ జరుగుతుంది. అంటే సీఎం, తమిళనాడు సీఎం యొక్క కొడుకే అండి ఈ యొక్క ఉదయనిధి స్టాలిన్. ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, ఉదయనిధి స్టాలిన్ ఇన్సిస్ట్ he had not spoken against Hinduism or Hindus. Says he condemns the inequality encouraged by సనాతన ధర్మం. ఏంటంటే తన యొక్క స్టేట్మెంట్స్ అంటే సనాతన ధర్మాన్ని ఎదిరించి తన స్టేట్మెంట్స్ అనేది ఇచ్చారు. సో తను హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారు. అసలు విషయం ఏంటి, తను ఏం చెప్పారు అంటే సనాతన ధర్మం అనేది తప్పు. సో అది సమాజంలో ఒక క్యాస్ట్ భేదాలను, చాలా వరకు సుపీరియారిటీ, డామినేటింగ్ బ్రాహ్మణికల్ సుపీరియారిటీ వాటిని క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూనే ఈ యొక్క కాల్ స్టేట్మెంట్ని ఇచ్చారు ఉదయనిధి స్టాలిన్. సో దానికి వ్యతిరేకంగా హిందూ ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా తనను చాలా వరకు దూషిస్తున్నారు. ఇష్యూ దాన్ని పక్కన పెట్టండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలంటే సనాతన ధర్మం అంటే ఏంటి, ఏం కావాలి మనకి, సనాతన ధర్మం అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటి, ఆ కాంట్రవర్సీ ఏంటి, ఎందుకు తమిళనాడులోనే ఈ ద్రావిడ మున్నేట్ర కళగం డిఎంకే పార్టీ ఎలా ఇవాల్వ్ అయింది, దానికి హిస్టరీకి ఏంటి ఇంపార్టెంట్. ఇదో హిస్టరీ పరంగా మీకు ఇంపార్టెంట్ ఉంది, సొసైటీ పరంగా కూడా మీకు రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వాటిలో కూడా ఇది మీకు వస్తుంది అనమాట. సో ఇక్కడ తీసుకొచ్చారు అంటే స్టేట్మెంట్ ఉదయనిధి స్టాలిన్ ఏం చెప్పారు అంటే ద్రావిడ మున్నేట్ర కళం, తమిళనాడు పార్టీ ఏదైతే ఉందో ద్రావిడ మున్నేట్ర కళం దానికి చెందిన అతను. సో అతను లీడర్, ఒక ప్రామినెంట్ లీడర్. సో ఈజ్ అ సన్ ఆఫ్ సీఎం అనమాట. సో తనేం చెప్పారంటే సనాతన ధర్మం అనేది సమాజంలో సోషల్ ఇంజస్టిస్ అంటే సమాజంలో ఏంటి సమానత్వాన్ని కోల్పోచేస్తుంది, అలాగే ఏంటంటే దీన్ని మనం ఎరాడికేట్ చేయాలని చెప్పారు. అలాగే స్టాలిన్ సో ఇక్కడ ఏం చెప్పారంటే సనాతనం అంటే ఏంటి, సో తన మాటలో ఏం చెప్తారంటే సనాతనం అంటే ఏంటంటే అన్చేంజబుల్. ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోవాలండి, ఆర్థోడాక్సీ అంటే ఏంటి. ఆర్థోడాక్సీ అంటే చాలా వరకు మనం తీసుకొస్తున్నామంటే మనము ఏం చెప్తాము, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాము, అందరం కొలుస్తుంటాము. సో ఇక్కడ 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ బిలీఫ్స్ ఉంటుంది, ఆర్థోడాక్సీ అండ్ నార్మల్ బిలీఫ్. హిందువుల్లోనే అంటే ఆర్థోడాక్స్ హిందూ ఉంటారు, నార్మల్ హిందూస్ ఉంటారు. ఆర్య సమాజ్ చెప్పేది ఏంటి, ఆర్థోడాక్సీ కాదు. ఆర్య సమాజ్ని అపోజ్ చేసేది ఏంటి, ఆర్థోడాక్సీ. అంటే రెండూ హిందుత్వాలే. ఆర్య సమాజ్ ఏంటి, మనకి ఋగ్వేదాకి వెళ్ళండి అని చెప్తుంది, ఋగ్వేదాలో ఉండే వేదాలను చదవండి, గొప్ప విషయాలు మహిళలకు ఎంత స్థాయి ఇస్తున్నారు అని చెప్తుంది. కాకపోతే ఇక్కడ సనాతన ధర్మం కానీ ఇవన్నీ ఏం చెప్తుంటే మహిళలు ఇళ్లలోనే ఉండాలి, వాళ్ళు పనులు పోకూడదు, పెళ్ళైన తర్వాత ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం అలాగే ముఖ్యం. అంటే ఇక్కడ ఐఎమ్ నాట్ సెయింగ్ లైక్ దిస్. ఆర్థోడాక్సీ అనేది చాలా వరకు అంటే రిజిడిటీ అంటే ఏంటి, మార్పుని కోరుకోదు. ఎప్పుడు కూడా పురాతనమైన నమ్మకాలు ఏదైతే ఉండదో దానికి మనం స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఆ బిలీఫ్స్ని మనం బ్రేక్ చేయడు. మనము దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే మనస్ఫూర్తిగా మనసు ప్యూర్గా ఉండి దండం పెట్టుకోవడం కాదు, మనము చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవ్వాలనేదే సనాతన ధర్మం. కానీ హిందూయిజం వేరు, సనాతన ధర్మం వేరు. కాకపోతే రెండు కూడా హిందూయిజంలో ఉన్నదే సనాతన ధర్మం. సో ఇక్కడ ఏంటంటే ఈ సనాతన ధర్మం ఏంటంటే మార్పుని కోరుకోదు, ఎప్పుడూ కూడా మనం నమ్మకాలను అలాగే పెట్టుకో ఉండాలి అని చెప్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. సమాజంలో అప్పుడేంటి, హిందూయిజమే కదా కులాలలో భేదాలు తెచ్చింది. సో అంటే హిందూయిజంలో ఉంటున్న ఈ ఆర్థోడాక్సీయే కుల భేదాలను తెస్తుంది, క్యాస్ట్, ఇక రిలీజియస్ సూపర్స్టిషియస్ విషయాలు. అంటే సతీ సహగమనం చేయాలని చెప్తారు, అది ఆర్థోడాక్సీలో చెప్తే అది ఎట్ట కరెక్ట్ అంటారు, మనం ఒప్పుకోం కదండి. సో వాటిని ఎదిరించే కదా మనకి సొసైటీలో పోరాటాలు జరిగాయి. అదే అక్కడ చెప్తున్న ఒక విషయం అనమాట. సో ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. సో ద్రావిడ మున్నేట్ర కళగం ముందు స్టార్ట్ అయిందంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్తో స్టార్ట్ అయింది. సో ఇక్కడ డిఎంకే యొక్క ఒరిజిన్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ని ఫస్ట్ లాంచ్ చేసినారంటే ఈవి రామస్వామి అంటారు, పెరియార్ అంటారు. ఈవి రామస్వామి ఎవరైతే ఉన్నారో పెరియార్ అని అంటారు. సో ఎర్లీ 1900s ఆ టైం తర్వాత 20th centuryలో అంటే స్వతంత్ర పోరాటానికి ఒక 1920s ఆ టైంలో ఏంటంటే తను సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ని చాలా ఒక పవర్ఫుల్గా అనేది రన్ చేస్తున్నాడు. సో అందులో ఏంటంటే చాలా వరకు యాంటీ క్యాస్ట్ అంటే కులాలను మతాలను చాలా వరకు ఎదిరించారు. సమాజంలో మార్పు కోసం కుల మత భేదాలు ఉండకూడదు, అలాంటి ఒక నమ్మకాలను మనం తొలగించాలని చెప్తున్నాం. సో అలాంటి ఒక ఐడియాలజీతో వచ్చిందే పెరియార్ అనమాట. సో తన మూమెంట్ అనేది చాలా వరకు సమాజంలో మార్పులకు, కులాల్లో ఉంటున్న భేదాలను తొలగించడానికి, అలాగే చాలా వరకు ఆర్థోడాక్సీ అంటే ఏంటి నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఓల్డ్ కస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గట్టిగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఈరోజు ఎవరున్నారండి, ఎవరు ఫాలో అవ్వట్లేదు కదా. సో ఇలాంటివన్నీ ఉండకూడదు అనేది చెప్పేది ఇక సో కాల్డ్ పెరియార్ ఫిలాసఫీ. కాకపోతే ఆర్థోడాక్సీ అనేది ఖచ్చితంగా మనం పురాతన నమ్మకాలు ఏదైతున్నదో దాన్ని మనం ఫాలో అవుతున్నాం అనేది. కాకపోతే ఇలా స్టార్ట్ అయింది ద్రావిడ కళగం 1938లో జస్టిస్ పార్టీ. సో ఫస్ట్ ఏంటి, జస్టిస్ పార్టీ ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ వీటన్నిటితో ఐడియాలజీతో వచ్చింది. కాకపోతే ఈ జస్టిస్ పార్టీ అనేది ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్తో కలిసి తర్వాత ఏంటంటే ద్రావిడ కళగంగా అనేది మారిందనమాట. ఈ ద్రావిడ కళగం అనేది అంటే ముఖ్యమైన ఉద్దేశం అంటే
బ్రాహ్మణికల్ సుప్రీమసీని వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ, అలాగే ఆర్యన్ సుప్రీమసీని వ్యతిరేకిస్తూ స్టార్ట్ అయిందనమాట. అలా వాళ్ళు స్టార్టింగ్ స్టేజెస్లో ద్రావిడియన్ నేషన్ మాకు కావాలి, అంటే ద్రావిడియన్ కంట్రీ ఒకటి కావాలి, తమిళనాడుని సపరేట్ కంట్రీ చేసేనని కూడా పోరాటాలు జరిగాయి అనమాట. తర్వాత పెరియార్ వ్యూ ఏంటంటే చూడండి, హీఈస్ అగెయిన్స్ట్ హిందూయిజం అండ్ క్యాస్ట్. హిందూయిజంలో అంటే కులాలు భేదాలు ఏదైతే ఉన్నాయో అది మనం తొలగించుకోవాలి. అందరూ కూడా చాలా వరకు వెనకబడిన వర్గాలని చాలా వరకు తొక్కేయడానికి ఈ యొక్క ఆర్థడాక్సీ కానీ రిలీజియస్ నమ్మకాలే కారణము. అందుకోసమే అంటే బ్రాహ్మణ్కి మనం సుప్రీమసీ ఇవ్వాలి, వాళ్ళను టాప్ ఆఫ్ ద క్యాటర్లో పెట్టాలి అనేదాన్ని వాళ్ళు వ్యతిరేకించారనమాట. సో ఈ సమానత్వం లేకపోవడానికి ఈ యొక్క సనాతన ధర్మమే కారణం. సో వాటిని మనం వ్యతిరేకించాలనేది ఈ ఆర్థడాక్సీని వ్యతిరేకించారు. తర్వాత ఏంటంటే రిలీజియన్, పెరియార్ ఇంకా రాడికల్ అయిపోయి పెరియార్ పడిపోవడానికి కారణం పూర్తిగా రిలీజియన్ని ఎరాడికేట్ చేసామంటాం. అప్పుడే ఏంటంటే మనకి ఉమెన్, మార్జినలైజ్ సెక్షన్, లో క్యాస్ట్ అందరూ భేదాలు లేకుండా మనం సమానంగా ఉండాలి. మనం సమానంగా ఉండాలంటే ఏంటి, మనకి కులమే ఉండకూడదు, అంటే ఫస్ట్ మతమే ఉండకూడదు అని చెప్పిన వ్యక్తి పెరియార్ అనమాట. సో పొలిటికల్గా కూడా తన ఐడియాలజీని ఇన్స్టిగేట్ చేస్తూ తన ఐడియాలజీని ముందుంచి చాలామంది లీడర్స్ అనేది తమిళనాడులో డెవలప్ అయ్యారు. అలా ఉన్న వ్యక్తే ఎం కరుణానిధి, హూ ఈజ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ యువర్ సో కాల్డ్ డిఎంకే. ఆ డిఎంకే యొక్క కొడుకే ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న సీఎం ఆఫ్ తమిళనాడు. తర్వాత వచ్చేసి హిస్ సన్ ఈజ్ ద పర్సన్ హూ ఈస్ ఉదయనిధి స్టాలిన్. ఇప్పుడు కాంట్రవర్సీలో మాట్లాడుతాం. సో ఇప్పుడు ఇది విషయం అనమాట. తర్వాత సనాతన ధర్మం అంటే ఏంటి? ఫస్ట్ మనకి సనాతనం అంటే ఏంటంటే అది సాంస్క్రిట్లో వచ్చిన ఒక పదం అనమాట. సాంస్క్రిట్లో వచ్చిన ఈ సనాతనం అనే పదానికి మీనింగ్ అంటే ఎటర్నల్ రిలీజియన్. ఎటర్నల్ అంటే ఏంటంటే ఈ యొక్క సమాజంలో ఒక ఆర్డర్ అనేది హిందూయిజంలో ఇలాగే ఉండాలి, దీన్ని మార్చకూడదు. పురాతన కాలంలో చెప్పిన పుస్తకాల్లో చెప్పబడిన విషయాలు మీరు అలాగే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. బ్రాహ్మణ్ ఇస్ అ సుప్రీం. సో ఎవరు కూడా అతన్ని మనము తక్కువ చేయకూడదు, చాలా రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి, దండం పెట్టుకోవాలి, కాలు మొక్కాలి. ఇలాంటి విషయాల్ని అంటే ఏంటంటే అన్షేకబుల్, అంటే పురాతన లా అనేది స్ట్రిక్ట్. కొన్ని విషయాలు మంచిగా ఉంటాయండి, సో మనం స్ట్రిక్ట్గా దాన్ని రిజెక్ట్ చేయడానికి లేదు. కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడ్డ విషయాలు ఉంటాయి, కొన్ని బిలీఫ్స్ ఉంటాయి, కొన్ని ప్రొసీజర్స్ అంటున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ యొక్క ప్రజలలో భేదాలను విభేదాలను తెచ్చేది కరెక్ట్ కాదు అనే విషయంగానే నేను అపోజ్ చేస్తున్నాను. సో అలాగే తీసుకుంటున్నారు అంటే సనాతన ధర్మం అనేది అంటే చాలా వరకు సాంస్క్రిట్ నుంచి ఒరిజినేట్ అయింది. ఆల్రెడీ తమిళనాడు సాంస్క్రిట్కి స్ట్రిక్ట్గా అపోజిషన్. సో అందుకని అంటే ఇండియన్ కల్చరల్ ఫిలాసఫికల్లో ఇది చాలా ఇంపార్టెంట్గా అయితే ఉండింది. కాకపోతే తమిళనాడు పీపుల్ యొక్క గవర్నమెంట్ కానీ పీపుల్ అనేది చాలా అపోజ్ చేస్తున్నారు. అలాగే అంటే భగవద్గీత వచ్చేసి చాలా హైలీ రిలేటెడ్ టు హిందూ టెక్స్ట్. హిందూ రిలీజియన్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే భగవద్గీత. ఆ భగవద్గీత చెప్పిన విషయాల్ని మనం ఏంటంటే సనాతన ధర్మంగా అనేది కూడా చెప్తున్నాను. అంటే ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్, అంటే మన యొక్క సోల్ అండ్ లైఫ్ ప్రిన్సిపల్స్ని సనాతన ధర్మంలో చెప్పారు. సనాతన ధర్మం అనేది కాన్సెప్ట్ అనేది రెండు విషయాలు చెప్తుంది. ఎటర్నల్ సోల్ అంటే మనం ఏంటంటే చనిపోయిన తర్వాత అంటే మనం ఏంటి మళ్ళీ ఇంకో జన్మెత్తుతాము అనే విధంగా. అందుకే ఎటర్నల్ సోల్ దాన్ని ఏమంటే ఆత్మన్ అని అంటారు. తర్వాత రీబర్త్ అంటే మళ్ళీ పునర్జన్మం ఎత్తారని చెప్తారు కదా, దాన్నే రీఇన్కార్నేషన్. అంటే ఈ జన్మలో చేసిన పాపాలు మీరు వచ్చే జన్మలో అనుభవిస్తారని చెప్తాం కదా జనరల్గా. అంటే ఏమని అక్కడ ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మ మీరు అనుభవిస్తారంటే ఈ జన్మ నుంచి కూడా అంటే వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఇంకో సంసార అంటారు. అంటే రీఇన్కార్నేషన్ అంటే సంసార, ఇంకొక జన్మ అనేది. సో ఈ జన్మలు ఎత్తకుండా ఆపేయాలంటే ఏంటంటే మనకు కావాల్సింది అంటే మోక్ష. ఈ యొక్క సోల్ ఏదైతే ఉంటుందో అది జన్మనిచ్చి మళ్ళీ డెత్ దాకా ఏంటంటే ఆ డెత్ అనేది అంటే లిబరేషన్, మోక్షం. సో చనిపోయారంటే మీరు మోక్షం పొందుతున్నారు అంతే కదండి. ఈ టార్చర్, యూపీఎస్సీ ఇంత లైఫ్ కాంప్లెక్స్ లేదండి. లైఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే యూ నీడ్ టు, చాలామంది చాలా విషయాలు నమ్ముతుంటారు, కానీ నేను చెప్పే విషయం ఒకటేనండి. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వేర్ యు ఆర్. మీ జీవితం మీరు ఉన్నటువంటి విధంగానే చాలా అద్భుతంగా ఉందండి, కానీ దాన్ని మీరు నమ్మాలి, తెలుసుకోవాలి, రియలైజ్ అవ్వాలి. రియాలిటీ షుడ్ బి నోన్, అదర్వైజ్ ఇట్స్ అ వేస్ట్. సో ఇక్కడ చూద్దాం. సో దీస్ కోర్ కాన్సెప్ట్స్, సో హిందూయిజం దాటి ఈ యొక్క సనాతన ధర్మంలో ఉంటున్న కోర్ కాన్సెప్ట్స్ ఏదైతే రీబర్త్ ఏదైతే ఉన్నాయో అది జైనిజం, బుద్ధిజంలో కూడా స్ప్రెడ్ అయింది. అందుకనే ఏంటంటే ఈ యొక్క ట్రెడిషన్స్ అనేది ఇతర రిలీజియన్స్, సనాతన ధర్మంలో అంటే ఇతర రిలీజియన్స్తో కనెక్టివిటీ కూడా ఏర్పడిందని చెప్తున్నారు. కాకపోతే కొన్ని రిలీజియన్స్ రీఇన్కార్నేషన్, మళ్ళీ ఇంకో పునర్జన్మం ఎత్తడం అనేది జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాంలో లేదండి. సో ఇక్కడ ఈ క్రిస్టియానిటీ, ఇస్లాం అండ్ జుడాయిజం కాన్సెప్ట్స్లో అంతా కూడా ఏంటంటే ఈ యొక్క ఇంకొక జన్మెత్తనం, ఇంకొక కాన్సెప్ట్ అనేది లేదనమాట. సో కాకపోతే ఈ సనాతన ధర్మం టర్మ్ అనేది 19th century ఆ టైంలో చాలా వరకు ప్రామినెన్స్లోకి వచ్చింది. ఎందుకంటే అప్పట్లో ఏంటంటే చాలా వరకు సోషియో రిలీజియస్ మూమెంట్స్ అనేది అంటే 1800 ఆ టైంలో చూసుకున్నారంటే రాజా రామ్మోహన్ రాయ్, ఇంకా చాలామంది, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, ఎంతోమంది రిఫార్మిస్ట్, ఆర్య సమాజ్, దయానంద సరస్వతి, ఎంతోమంది గొప్ప గొప్ప రిఫార్మిస్ట్ వచ్చారు.
వాళ్ళకు ఒకవైపు సమాజంలో మార్పులు తీసుకురావడానికి వీళ్ళు వస్తే సమాజంలో ఇంకొక గ్రూప్ వచ్చారు. వారేంటంటే ఇది మారకూడదు, ఇది ఆర్థడాక్సీ ఇలాగే ఉండాలి అని ఒకరు వచ్చారు. సో దీన్ని అపోజ్ చేస్తూ వచ్చిందే హిందూ ఆర్థడాక్సీ, సనాతన ధర్మం. సో సనాతన ధర్మం ఎప్పుడు స్టార్ట్ అయిందండి? బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ లాంటి సమాజాలు చేసి స్టార్ట్ అయ్యి సమాజంలో మార్పు, సోషియో రిలీజియస్ రిఫార్మ్ తీసుకొస్తున్నప్పుడు లేదు రిలీజియన్ చాలా సెన్సిటివ్, మీరు ఎటువంటి మార్పు చేయకూడదంటూ హిందూ ఆర్థడాక్సీని సపోర్ట్ చేసుకుంటూ కొన్ని సమాజాలు వచ్చాయి. సో అది ఇక్కడ సనాతన ధర్మం. అందులో ముఖ్యమైన వ్యక్తులు అంటే పండిట్ శ్రద్ధారామ్, పండిట్ దీన్ దయాళ్ శర్మ, వీళ్ళంతా కూడా ఇంపార్టెంట్ పర్సన్స్, హార్డ్ కోర్ ఫాలోవర్ ఆఫ్ హిందూయిజం అనమాట. సో ఈ సనాతన ధర్మ సభ ఫామ్ చేశారు, భారత్ ధర్మ మహామండల్ ఫామ్ చేశారు. వీటి ద్వారా ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడుకుంటారు. ఆర్థడాక్సీ హిందూయిజాన్ని సనాతన ధర్మం అంటారు. అంటే చాలా వరకు ఏంటంటే బ్లైండ్ ఫాలోయింగ్ ఆఫ్ ఎ రిలీజన్ అని చెప్పొచ్చు. అలాగే ఏంటంటే సెన్సస్ రిపోర్ట్ 1981లో కూడా అంటే సనాతన ధర్మం అనేది పంజాబ్ సెన్సస్లో అనేది ఈ డాక్యుమెంట్లో ఇచ్చున్నారు. అంటే చాలా వరకు ఆర్థడాక్స్ హిందూ ప్రాక్టీసెస్ నమ్మకాలు ఉన్న వారిని అలా మెన్షన్ అనేది చేశారు. తర్వాత ఆర్య సమాజ్ ఏంటంటే సనాతని ధర్మి వాస్ ఆఫన్ యూజ్ యాజ్ ఎ కాంట్రాస్ట్. అంటే ఆర్య సమాజ్కి ఆపోజ్ చేస్తున్న వారంతా కూడా ఈ సనాతన ధర్మం అనే వర్డ్ అనేది వాడేవారు. సో ఇలా ఉంటున్నదే ఈ యొక్క టర్మ్ అనమాట. సో మొత్తానికంటే సనాతన ధర్మం అంటే ఏంటి, దానికి సంబంధించిన కాంట్రవర్సీ అంటే ఏంటి, సో అన్నీ కూడా మనం తెలుసుకున్నాం అనమాట. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. చాలా వరకు హిందూ ఆర్టికల్ మీరు చదివితే ఈ ఆర్టికల్ సగం అర్థం కాదు. ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్. సో చూడండి లైసైట్. సో చూడండి అండర్స్టాండింగ్ ద లైసైట్, ద ఫ్రెంచ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజం. ఫ్రెంచ్లో దీన్ని లిసిట్ అని ప్రొనౌన్స్ చేస్తారండి. లైసైట్ కాదు, లిసిట్. లిసిట్ అని ప్రొనౌన్స్ చేస్తారు. సో నేను కూడా గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకున్నాను లిసిట్ అనేసి, ఎందుకంటే ఇది ఫ్రెంచ్ వర్డ్ కదా, మన ప్రొనౌన్సియేషన్ వేరేలా ఉంటుంది, వేరే ప్రొనౌన్సియేషన్ వేరే. సో ఈ ఆర్టికల్ అంటే ఒక విషయం గురించి మనం సెక్యులరిజం. సో ఇక్కడ చూడండి ఫ్రెంచ్ సెక్యులరిజం వెస్ట్రన్ సెక్యులరిజానికి ఇండియన్ సెక్యులరిజంకి డిఫరెన్స్ ఉందండి. ఇది గవర్నెన్స్లోను పాలిటీలోను వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాం. సో ఇక్కడ చూడండి లిసిట్ అనే పదం అనేది ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, పొలిటికల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ రిలీజియన్. అంటే ఏంటి, మన ఇండియన్ సెక్యులరిజం ఏం చెప్తుంది? ఇండియన్ సెక్యులరిజం అంటే గవర్నమెంట్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ రిలీజియస్ థింగ్స్. సో గవర్నమెంట్ అనేది ఏంటి, ఏ రిలీజియస్ విషయాలు ఇన్వాల్వ్ కావకూడదు అనేదే మన సెక్యులరిజం. అక్కడేంటి సపరేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ రిలీజియన్. ఇక్కడ పబ్లిక్ అఫైర్స్ నుంచి కూడా రిలీజియన్ని సపరేట్ చేసేయాలనేది లీసిట్ అనేది. సో ఆ పదమే అండి. సో ఇక్కడ దానికి సంబంధితమైన కాంట్రవర్సీస్ ఏమున్నాయి ఏంటి అనేది రిలేటెడ్ కాన్సెప్ట్ చదువుతాం. సో లీసిట్ అనేది ఏంటంటే ఫ్రెంచ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజాన్ని లీసిట్ అంటారు. సో ఇందులో ఏంటంటే సపరేషన్ ఆఫ్ స్టేట్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. సో ఒక స్టేట్ అంటే ఏంటి, గవర్నమెంట్ అనమాట. స్టేట్కి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ రెండింటిని సపరేట్ చేయాలి. ఈ పదం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి స్టార్ట్ అయింది. అంటే లా ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే through established, so it was officially established through the law of 1905. 1905లో ఒక చట్టం ద్వారా ఏంటంటే ఈ యొక్క లీసిట్ అనే పదాన్ని తీసుకొచ్చారు. సో ఈ లీసిట్ ద్వారా ఏంటంటే సొసైటీలో ఏంటంటే రిలీజియస్ వాల్యూస్ అనేది పబ్లిక్ అఫైర్స్లో కలపకూడదు. సో అంటే సమాజంలో అందరూ కూడా లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీని పాటించాలి. పబ్లిక్ అఫైర్స్లో వచ్చినప్పుడు మీ రిలీజియన్ అక్కడ మీరు పోర్ట్రే చేయడం కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఇండియాలో ఏంటంటే రిలీజియస్ అఫైర్స్లో మనం ఇన్వాల్వ్ కావద్దు. అందువల్ల ఏంటంటే అందుకే మనం ఏంటి పబ్లిక్గా రిలీజియన్ అనేది మన ఇండియాలో ఎక్కడైనా పోర్ట్రే చేయొచ్చు, ఎక్కడైనా వాళ్ళు పబ్లిసైజ్ చేయొచ్చు. కానీ ఫారిన్లో ఈ ఫ్రాన్స్లో అనేది ఏంటి రిలీజియన్కి పబ్లిక్ అఫైర్స్కి సపరేట్ కాబట్టి మీ రిలీజియన్ మీరు అక్కడ పోర్ట్రే చేయడమో ఇది చేయడమో తప్పు అనేది చెప్తున్నాను. సో అందులో ఏంటంటే ఇక్కడ కాంట్రవర్సీస్ ఎలా స్టార్ట్ అయిందంటే హెడ్ స్కార్ఫ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్లేసెస్లో ఏదైతే హెడ్ స్కార్ఫ్స్ ఏదైతే మన ముస్లిమ్స్ ఇస్లాం వాళ్ళు ధరిస్తారో అది బ్యాన్ చేశారనమాట. సో అలాగే హెడ్ స్కార్ఫ్స్ని బ్యాన్ చేయడం ఇవన్నీ కూడా అంటే సిటీ రన్ చేసిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే రిలీజియస్ సింబల్స్ కానీ అంటే ప్లస్ సింబల్ వేసుకోవడం, ఇంకా ఇతర రిలీజియస్ సింబల్ వేసుకోవడం, ఇవన్నీ వేసుకోవడం అంటే పోర్ట్రే చేయకూడదు పబ్లిక్ అఫైర్స్ అని చెప్పారు. ఇంకా కొన్ని విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి పర్దా సిస్టమ్ చూసారా, నికాబ్ కానీ బుర్కా కానీ పర్దా సిస్టమ్ ఏదైతే ఉంటుందో అలా రిలీజియస్ సింబల్స్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ ప్లేసెస్లో మీరు డిస్ప్లే చేయకూడదు అని చెప్పారు. దట్ ఈస్ ద ఫ్రెంచ్ సెక్యులరిజం అనమాట. కాకపోతే ఇక్కడ ఈ బ్యాన్ అనేది చాలా వరకు కాంట్రవర్సీని తీసుకొచ్చింది. ఇదేంటే సో మీరు ఏం చెప్తున్నారు, పబ్లిక్ అఫైర్స్లో రిలీజియన్ ఉండకూడదు అన్నారు. కాకపోతే ఇక్కడ సెక్యులరిజం అంటే రిలీజియస్ ఫ్రీడమ్ పోతుంది. అంటే ఏంటి మా రిలీజియన్ మా మతాన్ని మేము ఫాలో అవడానికి మాకు ఫ్రీడమ్. ఈ ఒక బుర్కా ఏదైతే ధరించున్నారో నికాబ్ ఏదైతే ధరించున్నారో వాళ్ళ యొక్క ఇష్టం అది.
సో ఇక్కడ ఫేస్ కవర్స్ అనేది అంటే వాళ్ళ రిలీజియన్లో వాళ్ళు ఫాలో అవుతున్నారు, రిలీజియస్ ఫ్రీడమ్. సో దాన్ని మీరు కట్టెల్ చేయడం కరెక్ట్ కాదని దానికోసం ఏంటంటే ఇక్కడ చాలా వరకు లీసిట్ ప్రిన్సిపల్స్కి క్రిటిసైజ్ చేస్తూ చాలా వరకు కమ్యూనిటీస్, రిలీజియస్ కమ్యూనిటీస్ అంతా కూడా అపోజ్ చేస్తూ వచ్చారు. తర్వాత రిలీజియస్ ఫ్రీడమ్ చాలా వరకు ఏంటంటే ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది మేజర్ రిలీజన్, అక్కడ ఇస్లాం అనేది మైనర్ రిలీజన్ కదా, అంటే మైనారిటీ రిలీజన్ మీద పెడుతున్న ప్రెషరే కదా ఇది. అంటే మైనారిటీ మీద ఇది ప్రభావం చూపిస్తుంది, మైనారిటీ ఫ్రీడమ్ అనేది పోతుంది, పర్సనల్ ఫ్రీడమ్. ఇప్పుడు నా స్వతంత్రానికి నేను ఒక రిలీజియన్ ఫాలో అవ్వాలి, కానీ మీరెలా నా స్వతంత్రంలోకి, ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్, ఇండివిజువల్ యొక్క ఫ్రీడంలోకి, ఇండివిజువల్ యొక్క ఎక్స్ప్రెషన్లోకి మీరు ఇంటర్ఫీర్ అయినట్టు ఉంటుంది కదా. ఒక గవర్నమెంట్ అనేది ఒక ఇండిపెండెంట్ ఒక సామాన్యుని యొక్క ఫ్రీడంలో ఎలా కంట్రోల్ అవుతుంది. సో ఇక్కడ మీరు లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అంటున్నారు, ఫ్రెటర్నిటీ అంటున్నారు, ఫ్రీడమ్ అంటున్నారు. ఎక్కడుంది ఆ ఫ్రీడమ్ అనేది చాలా వరకు డిస్ప్యూట్గా, క్రిటిసిజంగా ఉంది. సో తర్వాత ఏంటంటే దీనికి కాంట్రవర్సీ ఇష్యూస్ చాలా వరకు ఫ్రాన్స్లో ఏంటి చాలా కాంప్లెక్సెస్గానే స్టార్ట్ అయ్యాయి. ఈ లీసిట్ ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజియస్ ఫ్రీడమ్ని అది కంట్రోల్ చేస్తున్నటువంటి విధంగా, అలాగే దీన్ని మైనారిటీస్ మీద ఉపయోగించి ఒక ఆయుధంగా వాడుతున్నారని చెప్తున్నారు. సో దాని గురించి ఇంకా కూడా డిబేట్స్ పోతుంది. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, చాలా వరకు ప్రపంచానికి మన ఇండియా అనేది ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ అనేది ఈ విషయం ద్వారా చెప్పచ్చు అనమాట. ఇండియాలో అక్కడికంటే కూడా ఎక్కువ మతాలు ఉన్నాయి, ఎక్కువ కులాలు ఉన్నాయి, ఎక్కువ డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ మనం ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే అవర్ పాలసీస్ లైక్ దట్. సో ఇక్కడ ఏంటంటే రెస్పెక్టింగ్ ఎవ్రీ రిలీజియన్ ఈస్ ఇండియన్ సెక్యులరిజం. ఇది అద్భుతమైన మాట. రెస్పెక్టింగ్ ఎవ్రీ రిలీజియన్ ఈస్ ఏ ఇండియన్ సెక్యులరిజం. అక్కడ ఏంటి, స్టేట్ అండ్ రిలీజియన్ ఆర్ సపరేటెడ్. సో అందువల్లనే ఇక్కడ డిబేట్ అనేది రైజ్ అవుతుంది, ప్రాబ్లమ్స్ అనేది రైజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఓకే స్టూడెంట్స్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద డే. హోప్ యూ లైక్ ద క్లాస్ ఆఫ్ ద డే. సో ఇంకా ఇలాంటి రెగ్యులర్ హిందూ న్యూస్ అనాలిసిస్ కావాలి అనుకున్నా అంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతుంది, లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పీడిఎఫ్ కంటెంట్ అనేది మనం టెలిగ్రామ్ ఛానల్లో అనేది అప్లోడ్ చేస్తున్నాం. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంకా కూడా మీకు ఇతర ఇన్ఫర్మేషన్ కావాలన్నా, కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీకోసం ప్రత్యేకంగా UPSC 2024 కోసం న్యూ బ్యాచెస్ అనేది లాంచ్ చేస్తున్నాం. కైండ్లీ గైస్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. దిస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్. అలాగే చూడండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, సో చూడండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 వ్యాకెన్సీస్ వస్తున్నాయి కాబట్టి, సో కైండ్లీ స్టూడెంట్స్, ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్, ఎలాగైనా నేను జాబ్ కొట్టాలి సార్ అని గట్టిగా ఉన్నారు అంటే దిస్ ఈస్ ఫర్ యూ. సో కైండ్లీ ఈ కంటెంట్ మీకోసమే, మిస్ కావద్దు, ఫాలో అవుతూ రండి. సో బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, క్విక్గా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ వేస్టింగ్ టైమ్, యూ ఆర్ స్పాయిల్. సో కైండ్లీ డోంట్ వేస్ట్ టైమ్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. ఐ విల్ జాయిన్ యూ ఇన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్. ఇంకా నెక్స్ట్ అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్లో ఇంకా క్వాలిటేటివ్ కంటెంట్లో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, బాయ్.